హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరుడు మాస్టర్ అయిన లావణ్య మేడం వచ్చారు రావులపాలెం నుంచి. మేడంని సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ సత్యం శివం సుందరం అనే మంచి టాపిక్ ఎంచుకున్నారు. మేడంకి వెల్కమ్ చెప్దాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే అండి. నాకు ఫర్ యూ ఛానల్ ద్వారా ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు ఎంతో ధన్యవాదాలు. అలాగే పత్రి సార్ ద్వారా నేను ధ్యానాన్ని అందుకున్నందుకు పత్రి సార్కి నా ఆత్మ ప్రణామాలు. మా మాస్టర్ ఫస్ట్ మేడం కృష్ణవేణి మేడం ద్వారా వచ్చామండి ధ్యానంలోకి. నాకు ఈ జూమ్ క్లాసెస్ ద్వారా అవకాశం ఇస్తున్నారు. చాలా థ్యాంక్ యూ మాస్టర్స్. ముందుగా ఈరోజు మనం సత్యం శివం సుందరం అన్న టాపిక్ తెలుసుకుందాము. ఇది అందరికీ తెలిసిన నాలెడ్జ్ అయినా ఇంకొంచెం వివరంగా నాకు అర్థమైన విధంగా నేను ఎదుగుతూ నా ఆత్మకి, ఇది నా ఒక్కదానికని కాదండి, నాకు నాతో పాటు మీరు అందరూ సజ్జన సాంగత్యమే. నేను క్లాస్ చెప్తున్నానని కాదు, అందరం సజ్జన సాంగత్యం చేసుకుందామండి. అందరికీ తెలిసిన నాలెడ్జ్ అయినా మరింత వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తానండి నాకు అర్థమైనంత వరకు. థ్యాంక్ యూ అండి. ముందుగా సత్యం శివం సుందరం అన్న టాపిక్ గురించి తెలుసుకుందాం. సత్యం అంటే మనం ఆచరించేది, మనం చేసేది, మనం ప్రతి ఒక్కళ్ళకి నేర్పించేది. ఇదే సత్యం. అంటే మనం తెలీదు, ధ్యానంలోకి రాకముందు మనం మాట్లాడేది, మనం చేసేది, మనం వినేది, చూసేది అంతా కూడా మనకు తెలియని స్థితిలో మనం మాట్లాడుతూ ఉంటాం, చేష్టలు చేస్తూ ఉంటాం. కానీ ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఈ ధ్యానం అనేది ఒక సత్య మార్గం అని, ఈ ధ్యానం పరిచయం అనేది మనం ఒక సత్యం మార్గంలో నడిపించడానికి వచ్చిందని, ప్రచారం అనేది కూడా సత్యాన్ని మనం ప్రచారం చేస్తున్నట్టుగా మనకి అప్పుడు అవగాహన వస్తుంది. అంటే ఈ ధ్యానాన్ని మనం ప్రచారం చేయడం, ధ్యానం గురించి మాట్లాడడం, ధ్యానం గురించి అదే పనిగా అందరికీ చెప్పడం అనేది సత్యమైన మార్గం. సో దీని గురించి ఎవరు కూడా వెనకడుగైతే వేయక్కర్లేదండి. ఎందుకంటే చాలా మంది ధ్యానంలోకి వచ్చాక కొంతమంది భయపడుతూ ఉంటారు. ధ్యాన ప్రచారం కంప్లీట్ గా నేను ఇంకా ఎదగకుండా, నేను ఇంకా కంప్లీట్ గా నేర్చుకోకుండా నేను చెప్పచ్చా, నేను అర్హురాలనేనా అన్న భావంతో కూడా కొంతమంది ఉంటూ ఉంటారు. కానీ పత్రి సార్ ఒకటే చెప్తున్నారు, మీరు ఏదైతే నేర్చుకున్నారో ఈ రోజు నేర్చుకున్నది రేపొద్దున మీరు ప్రచారం చేయండి. అంటే ఎంతవరకు నేర్చుకున్నారో అంతవరకు చెప్పండి అని అంటున్నారు. అంటే ఏంటి, మనం ఎంత ఫాస్ట్ గా చెప్తూ ఉంటే అంత ఫాస్ట్ గా ఈ సత్యం అనేది ప్రచారం జరుగుతూ ఉంటుంది. లేదు, మనం చెప్పడానికి సంకోచించాం అనుకోండి, మన ద్వారా ఎంతో మంది అందుకోవడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఆగిపోతారు. సో అలా కాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సత్య ప్రచారానికి, ధ్యానం అనే సత్యాన్ని ప్రచారం చేయడానికి అందరూ కూడా ముందుకు రావాలండి. సత్యం శివం సుందరం అన్నవి 3 శక్తివంతమైన పదాలు. ఇవి అంతా కూడా మనకు తెలుసుకోవాలని ఆధ్యాత్మిక జీవన ముఖ్య సూత్రాలు. అంటే మెయిన్ ఇందులోకి వచ్చిన తర్వాత తెలుసుకోవాల్సిన ముఖ్య సూత్రాలు అన్నమాట ఇవన్నీ. ఏ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ ఏ జాయ్ ఫర్ ఎవర్ అని చెప్పేసి ఒక కవి చెప్పారు. జాన్ కీట్స్ అనే కవి మహాకవి అన్నారు. అంటే ఏంటి, ఈ జగద్గురు ఆది శంకరాచార్యుల వారు కూడా సౌందర్య లహరి గురించి రచించారు. అంటే మనం అందం అనేది ఈ ఆత్మకు సంబంధించింది, మన శరీరానికి సంబంధించింది కాదు అనే విషయం తెలుసుకోవాలని చెప్పి ఈయన ఎంతో అద్భుతంగా దీన్ని సౌందర్య లహరిని రచించడం జరిగింది. దాని అర్థం, అంతరార్థం అంతా కూడా మనకి ధ్యానంలోకి వచ్చాకనే ఈ మంత్రాల యొక్క వివరణ ఏంటి, ఈ గురువులు చెప్పిన సూక్తులకి అర్థం ఏంటి, అసలైన అర్థం ఏంటి అనేది మనకి ధ్యానంలోకి వచ్చాకనే క్లియర్ గా అర్థమవుతుంది. ఇలా జీవితం ఎంత సుందరమైందో తెలుసుకోవాలంటే ముందు మనం సత్యం తెలుసుకోవాలి, శివంలో జీవించాలి. మనం సత్యం ఎప్పుడైతే తెలుసుకుంటామో మన లోపల ఉన్నది భగవంతుడు, స్వరూపం అన్నది శివరూపమే అన్న విషయం మనకి అప్పుడు అర్థమవుతుంది. సో ఫస్ట్ మనం సత్య మార్గంలోకి రావాలి. మన అంతరంగంలో ఉన్నది శివుడు అనేది అర్థం చేసుకోవాలి. అంటే మనం అనుభూతి చెందగలగాలి. అది సాధన చేయగా చేయగా గత జన్మ సుకృతం ద్వారా కొంతమందికి ఫాస్ట్ గా అర్థమవుతుంది, కొంతమందికి టైం పడుతుంది. అలాగ అర్థమైన తర్వాత కూడా మనం అద్భుతంగా, ఆనందంగా ఆత్మని, ప్రతి ఒక్క ఆత్మని కూడా అంగీకరిస్తూ ప్రేమతత్వంతో ఉంటూ, అంటే మనం చూసే శరీరాన్ని కాకుండా ఆత్మని ఇష్టపడడం అనేది అలవాటు చేసుకోవాలి. అది సుందరం మాట అండి. అంటే ఆ సుందరమైన జీవితాన్ని మనం అలవాటు చేసుకోగలుగుతాం ఎప్పుడు సత్యంలో ఉంటూ, శివాన్ని అర్థం చేసుకుంటూ, శివ సాధన చేసుకుంటూ ఉంటూ, అప్పుడు సుందరంగా మనం అంటే ఎంతో ఆనందంగా ప్రతి ఆత్మని కూడా ఆనందంగా యాక్సెప్ట్ చేయగలుగుతాం. కొంతమంది నచ్చుతారు, కొంతమంది నచ్చరు. కానీ వాళ్ళ బాహ్య ప్రవర్తన కాదు మనకు అవసరమైంది. మనకు కావాల్సింది అంతర్గతంగా ఉండే వాళ్ళలో ఉన్న ఆ అద్భుతాన్ని, ఆ ఆత్మని గమనించగలగాలన్నమాట. అది ఓన్లీ సాధన ద్వారానే వస్తుంది.
ఎంతో మంది మునులు, ఋషులు చూడండి ప్రతి ఒక్కళ్ళని ఇప్పుడు పత్రి సారే ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళని కూడా సమభావంతోనే చూస్తారు. అంటే అర్థం ఏంటి? ఆయన ఓన్లీ ఆత్మపరంగానే మనుషుల్ని చేరదీస్తున్నారు. మనకేమనుకుంటాం వాళ్ళు మంచివాళ్ళు కాదు, వీళ్ళు చెడ్డవాళ్ళు. అదేంటి పత్రి సార్ అందరిని పక్కన కూర్చోబెట్టుకొని అందరినీ సమానంగానే చూస్తున్నారు అని భావన మనకుంటది. అంటే మనం శరీరపరంగా వాళ్ళ చేష్టల్ని చూస్తున్నాం తప్ప బాహ్యంగానే ఉన్నాం మనం. అక్కడే మనకి అర్థమవ్వాలి. మనం చేసేది కరెక్ట్ కాదు అని. అంటే పత్రి సార్ చేసే ప్రతి చేష్టని, ప్రతి మాటని, ఆయన నడవడికని ప్రతీదీ మనం అబ్జర్వ్ చేయగలిగితే, అందులోనే ఎంతో అర్థం గూఢార్థం దాగి ఉందండి. ఆయన పుస్తకాల ద్వారా ఏంటి, ఆయన చేష్టల ద్వారా ఏంటి, ఆయన మాటల ద్వారా మనం ఎంతో నాలెడ్జ్‌ని గెయిన్ చేయొచ్చు. అది సాధన చేసుకుంటూ ఉంటే మనకు కూడా ఆయనంత అద్భుతంగా అందరిని యాక్సెప్ట్ చేయగలుగుతాం. అంటే అందరిని ఆత్మస్థితిలో చూడగలిగే స్థితి కూడా వస్తుంది మనకి. నేను ఆత్మను. భౌతికంగా చనిపోయిన తర్వాత కూడా నాకు విస్తారమైన మరణానంతర జీవితం ఉందని మనందరికీ తెలీదు. ఎప్పుడూ ధ్యానంలోకి రాకముందైతే తెలీదు. ధ్యానంలోకొచ్చిన తర్వాత ఎంతో బుక్స్, ఎంతో మంది మాస్టర్స్ జ్ఞానం ద్వారా మనం బతికున్నన్నాళ్లే కాదు, ఈ శరీరం ఉన్నన్నాళ్లే కాదు ఈ జీవితం. చనిపోయిన తర్వాత కూడా మనకు మరణానంతర జీవితం ఉంది అనే విషయం గురించి ఎంతో మందికి ఆ ఆతృతగా ఆ ధ్యానంలోకొచ్చిన తర్వాత ఆ క్వెషనింగ్ అనేది వచ్చేస్తుందన్నమాటండి. నేనెవరిని? తర్వాత ఏమవుతుంది? చనిపోయిన తర్వాత ఈ శరీరం ఎక్కడికెళ్తుంది? ఆ రమణ మహర్షి ఏంటి? ఎంతో మంది యోగులు సాధన చేసి తెలుసుకున్న విషయాన్ని మనం ఈ ధ్యానంలో ఇంట్లోనే ఉంటూ, సంసారంలోనే ఉంటూ ఈ అన్నిట్లికి కూడా సమాధానాన్ని మనం తెలుసుకోగలుగుతున్నాం. అది కూడా పత్రి సార్ ద్వారా ఈ చిన్న మార్గం శ్వాస మీద ధ్యాస పెట్టడం ద్వారా మనం ఈ మార్గంలో ముందుకెళ్ళగలుగుతున్నాం. ఈ భూమి మీద పుట్టడానికి ముందే మనం పైలోకాల్లో ఉన్నప్పుడు ఈ సత్యాలన్నీ మనకు తెలుసు. మనకి ముందుగా అయితే ఈ జ్ఞానం అంతా మన లోపలే నిక్షిప్తమై ఉందన్నమాటండి. కానీ ఈ భూమి మీదకొచ్చేటప్పుడు మనకి ఒక చిప్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతదంటండి. ఆ చిప్ వల్ల ఏమవుతుంది? మనం మర్చిపోతాం. ఈ భూమి మీదకొచ్చిన తర్వాత మనం ఎవరం? ఎక్కడి నుంచి వచ్చాం? అనేది ఆ జ్ఞానాన్ని మర్చిపోతాం. కానీ ఇప్పుడు పత్రి సార్ ద్వారా ఏం జరుగుతుంది? శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయడం వల్ల మళ్ళా మనం ఎవరం? ఏంటి? ఏ లోకాల నుంచి వచ్చాం? మన వర్క్ ఏంటి ఇక్కడ? అనేది తెలుసుకొని ఆ ప్రకారంగా మన జీవితాన్ని కొనసాగించడానికి మనకి ఎంతో అద్భుతమైన అవకాశం కల్పించారు. సో, ఇందులోకొచ్చిన తర్వాత ధ్యానంలోకొచ్చాక చాలా మంది ఏమనుకుంటారు, ఓన్లీ ఆరోగ్యం కోసమో, లేకపోతే మన మానసికంగా సమస్యలేమైనా వస్తే సమస్యల్ని క్లియర్ చేసుకోవడం కోసమో అని వస్తూ ఉంటారు చాలా మంది తెలియక. కానీ అసలైన ఆత్మానందం కోసం గాని, ఆత్మజ్ఞానం తెలుసుకోవడం కోసం గాని అనేది ఎప్పుడైతే వాళ్ళ మైండ్‌లో నాటుకుంటదో, అప్పుడు వాళ్ళు స్టాండర్డ్ అయిపోతారన్నమాటండి. ఈ ధ్యానానికి వాళ్ళు కనెక్ట్ అయిపోతారు. వాళ్ళు ఊపిరున్నంత వరకు కూడా ఈ ధ్యానాన్ని విడిచిపెట్టరు. కొంతమంది అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటారు. అంటే కొన్నాళ్ళు చేయడం, కొన్నాళ్ళు విడిచిపెట్టడం, మళ్ళా ఏమైనా సమస్యొస్తే భయపడిపోయి ఆగిపోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ అది కరెక్ట్ కాదండి. ఇప్పుడు నాకు ఫస్ట్ రోజే ఫస్ట్ సిట్టింగ్‌లోనే నాకనిపిచ్చింది. ఈ ఆత్మానందం అనేది దొరికింది నాకు ఆ రోజు. ఆ ఆత్మానందం అదే ఆత్మానందం అనుకున్నాను. కానీ చాలా అద్భుతంగా ఇంక లోపల విపరీతమైన గంతులమాటండి. ఆ సోల్ అనేది. అసల లోపల ఇలా ఉంటదా అన్న విషయం ఆ రోజు శ్వాస మీద ధ్యాస పెట్టి 45 మినిట్స్ కూర్చుంటే తప్ప నాకప్పటి వరకు తెలీదుమాటండి. నేను అంతకుముందు కల్కి భగవాన్ డివోటీ కిందున్నాను. సాయిబాబా డివోటీ కిందున్నాను. గురువులంటే చాలా ఇష్టం మాటండి నాకు. అలా గురువులకే ఎక్కువ కనెక్ట్ అవుతూ ఉంటాను. తర్వాతే పత్రి సార్‌కి కనెక్ట్ అయ్యాను. ఈయన చెప్పింది శ్వాస మీద ధ్యాస చెప్పారు. ఓకే. అప్పటి వరకు మంత్రం చాంటింగు, కల్కి భగవాన్ డివోటీ కింద ఉన్నప్పుడు ఎంతో చేసేది గానీ, నాకింత ఆనందం ఎప్పుడు అనుభూతి చెందల. సో, ఈయన చేసి చెప్పిన తర్వాత చూద్దాం ఇది కూడా అని చెప్పి స్టార్ట్ చేసి, వెంటనే నాకు ఆనందం అనేది దొరికింది. సో, ఆ రోజే నేను డిసైడ్ అయిపోయాను. ఏమని? ఈ అద్భుతమైన ఆత్మానందాన్ని అందరికీ పంచాలి. నెక్స్ట్ నేను ఊపిరున్నంత వరకు నేను ఈ ఆనందాన్ని విడిచిపెట్టకూడదు. అని ఆ రోజే నేను గట్టిగా సంకల్పం చెప్పుకోవడం జరిగింది. అలాగే నా ద్వారా ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ కూడా ఇదే చెప్పి చేయిస్తూ ఉంటానండి. అంటే దాని మూలాన్ని మనం పట్టుకోగలగాలి. ఓన్లీ ధ్యానం అనేది ఓన్లీ ఈ చిన్న చిన్న సమస్యలను క్లియర్ చేసుకోవడానికి మనం క్లియర్ అయిపోయిన తర్వాత వదిలేయడానికి అనేది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఇది ఎంతో అద్భుతమైంది. ఎంతో సాధన చేసి ఎన్నో గర్జన్మలు సుకృతం ఉంటే తప్ప మనకి ఈ ధ్యానం అనేది అందదు. ఇది ఎంతో అద్భుతంగా మనకి మన ముందుకొచ్చింది అంటే ఈ ధ్యానాన్ని వదలకుండా సాధన చేసుకుంటూ, మన వర్క్ ఏంటి? మనం ఈ భూమి మీదకి ఎందుకొచ్చాం? మరణానంతర జీవితం ఏం జరుగుతుంది? ఎక్కడికి వెళ్తాం? అనే నాలెడ్జ్ ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలన్నమాటండి. ఇప్పుడు ధ్యానం చేసి మన ఆత్మ స్వరూపాన్ని గుర్తించుకుని, ఆ ఎరుకతో మనం వచ్చిన పనిని పూర్తి చేసుకొని, తిరిగి మన సొంత లోకాలకు చేరుకుంటాం. అదే కదండీ ప్రతి క్లాస్‌లో మాస్టర్స్ ఇదే చెప్తున్నారు.
మనం తెలుసుకుని మనం ఎక్కడి నుంచి వచ్చామో ఆ లోకాలకు చేరుకుంటామని. ఇప్పుడు ఎన్నో సోల్స్ భూమి మీద అలా తిరుగుతూ ఉంటున్నాయి. వాటికి ఎక్కడికెళ్ళాలో తెలియకని పత్రిసారు ఎన్నో క్లాసెస్‌లో చెప్తూ ఉంటారు. అంటే వాటికి ఆ జ్ఞానం లేకనే ఈ భూమి మీదే అన్ని చోట్ల అలాగే ఎన్నో సోల్స్ ఇబ్బంది పడుతూ తిరుగుతున్నాయి. మనం ఎప్పుడైతే గ్రూప్ మెడిటేషన్స్ చేసుకుంటామో, ఈ మెడిటేషన్ క్లాసెస్, అమావాస్ క్లాసెస్ చేసుకుంటామో, అప్పుడు ఆ సోల్స్ ఎన్నో సోల్స్ వచ్చి అవి విని చక్కగా అవి కూడా ఉన్నత లోకాలకు వెళ్తున్నాయి. మనం చేసే వర్క్ ఈ భూమి మీద ఉన్న మనిషికే కాదు, ఈ జంతువులకే కాదు, జంతువుల ఆత్మలు కూడా ఘోషిస్తున్నాయనే కదండీ పత్రిసారు ధ్యానం చేయిస్తూ శాకాహారాలు ఇలా అని చెప్పేసి చేశారు. ఏ గురువు కూడా చేయలేనిది ఈయన ద్వారా ఈ జ్ఞానం అందింది మనకి. అంటే జంతువులు కూడా ఆత్మఘోష ఉంటదా అనేది, వాటిల ఆరా కూడా నెగెటివ్ కింద మనం విశ్వం అంతా స్ప్రెడ్ అయిందన్న విషయం కూడా ఆయన చెప్పడం వల్లే జరిగింది. సో, దానిని విముక్తి కోసం చేస్తున్నాము. నెక్స్ట్ ఆత్మ విడుదల. అంటే ఈ సోల్స్ అనేవి ఏ లోకాలకైతే వెళ్ళాలో చక్కగా ఆ లోకాలకు వెళ్ళడానికి కూడా మన ద్వారా ఈ వర్క్ చేయించబడుతుంది. మనం వచ్చేము అంటే భూమి మీదకి ఎంతో కొంత ఏదో ఒకటి వర్క్ ఉండే ఉంటది. లేదు అంటే మనకి ఈ జన్మ అనేది రాదు. సో, ఆ అవేర్‌నెస్ తెచ్చుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా సాధన చేసుకుంటూ, మూలమేంటో అసలైన దాన్ని పట్టుకుంటూ, దాని ద్వారా మనం ధ్యానం చేసుకుంటూ ముందుకెళ్తే ఎన్ని ఆటంకాలొచ్చినా, ఎన్ని అడ్డులొచ్చినా, ఎన్ని ఒడిదుడుకులొచ్చినా అవన్నిటిని విశ్వానికొదిలేసి, మనం కాన్ఫిడెంట్‌గా, ధైర్యంగా ఉంటూ, మనం సాధన చేసుకుంటూ ముందుకెళ్తే, మనకు ఆన్సర్ అనేది తప్పకుండా వస్తుందండి. అలాగ సాధన చేసుకుంటూ ఉన్నప్పుడు, మన లోకాలేంటి, మన వర్క్ ఏంటి అన్నీ అయిపోయాక, మనం క్లియర్‌గా మనకో నాలెడ్జ్ ఉందనుకోండి, మరణం అనే భయం అనేది కూడా మనం ఓవర్‌కమ్ చేయగలుగుతాం. మెయిన్ భూమి మీదకొచ్చిన కాడ్నించి మనిషికేంటి, మరణం అంటే భయం. ఆ భయం వల్ల ఇంకా చిన్న చిన్న భయాలతో ఇంకా జీవితాన్ని అలా భయంగానే గడిపేస్తున్నాడు. ఈ భయాల వల్లే సగం ఆలోచనలు, ఆందోళనలు, అనారోగ్యాలు ఇవన్నీ కూడా మనిషికి ఇబ్బంది పెడుతున్నాయి. ఎప్పుడైతే మనం దీన్ని ఓవర్‌కమ్ చేసామో ధ్యానం ద్వారా, మనం ఆత్మలము, మరణానంతర జీవితం ఉన్నది అన్న విషయం మనకు అర్థమైనప్పుడు, మనకి ఆ భయం ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో, ఆ తర్వాత ఆటోమేటిక్‌గా డైలీ లైఫ్‌లో వచ్చే చిన్న చిన్న భయాలను కూడా మనం ఈజీగా ఓవర్‌కమ్ చేయగలం. ఈజీగా దాన్ని దాటగలం మాటండి. సో, అప్పుడు మనం ఏ గురువు దగ్గరికి ఎళ్ళక్కర్లేదు. ఎవరిని ప్రశ్న అడగక్కర్లేదు. ఎప్పుడు భయమేస్తే అప్పుడు, ఎప్పుడు సమస్యొస్తే అప్పుడు, ఎప్పుడు ఆలోచనొస్తే అప్పుడు కళ్ళు మూసుకోవడం, శ్వాసను గమనించడం. అదొక్కటి చేస్తే మనకు ఆటోమేటిక్‌గా మనకి ఎరుకనేది ఉంటూ ఉంటదన్నమాటండి. ఆ ఎరుకతోనే తిరిగి వెళ్ళిపోవడం కూడా అద్భుతమైన జన్మ. సత్యం తెలుసుకున్న వాడికి జీవితం ఉభయ కొసలోపరిగా సాగుతుంది. అంటే ఈ సత్యం తెలుసుకోకముందు జీవితం ఒకలా ఉంటది. సత్యం తెలుసుకున్నాక జీవితం ఒకలా ఉంటుంది. అది ఆనందంగా జీవిస్తున్నామా, దుఃఖంలో ఉన్నామా, బాధలో ఉన్నామా అనేది మనకే ఆ ఎరుకనేది వస్తదన్నమాటండి. ధ్యానం తెలియక ముందు బయటే వెతుకులాడేవాళ్ళం. కానీ ధ్యానం ఒకసారి పరిచయం అయిన తర్వాత ఆ సత్యం, ధ్యానం అంటే సత్యం. అసలైన సత్యం ఏదైతే ఉందో ఆ సత్యం తెలుసుకున్న తర్వాత మన లోపలికే మనం ప్రయాణం చేస్తే, మన లోపల ఎంతో అద్భుతమైన భాండాగారం ఉంది అనే విషయం మనకు అర్థమైనప్పుడు, దాని దగ్గరే మనకి క్వెషన్స్‌కి ఆన్సర్స్, సొల్యూషన్స్ అన్నీ కూడా దొరుకుతాయన్నమాటండి. సో, దాన్ని పట్టుకొని మనం కంటిన్యూ ఫాలో అవ్వాలి. సమస్త జీవికోటికి సంక్షేమమే. అంటే వెల్ బీయింగ్ అన్నదే పరమావధిగా అతడు ప్రతి క్షణం శివంలో జీవిస్తాడు. ఎప్పుడైతే సత్యం తెలుసుకుంటాడో, అసలైన సత్యం తెలుసుకున్న వ్యక్తి ఎలా ఉంటాడు అంటే, మీరు గమనించుకోవచ్చు. మిమ్మల్ని మీరు సెల్ఫ్ చెక్ చేసుకోవచ్చు. ప్రతి క్షణం కూడా విశ్వం కోసం వర్క్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. ప్రతీదీ కూడా మనం విశ్వం కోసం వర్క్ చేసినప్పుడు, విశ్వం మనల్ని నడిపిస్తూ ఉంటుంది. మనకేదైనా ఏ ఏ సమస్యొచ్చినా కూడా విశ్వమే చూసుకుంటుంది. సో, ఆ నమ్మకం మనకి ఆ కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు, విశ్వం అంటే ఎవరో కాదండి పరమాత్మ స్వరూపం భగవంతుడు. అంటే మనల్ని క్రియేట్ చేసిన ఈ భగవంతుడే. ఆయనే మనల్ని నడిపిస్తున్నాడు. సో, నాకు పూర్తి నమ్మకం ఉంది. నేనేదైతే వర్క్ చేయడానికొచ్చానో, ఆ వర్క్ నేను ఫినిష్ చేస్తాను అని ఆ మార్గంలో మనం నడిచినప్పుడు, భగవంతుడు మనల్ని సరైన మార్గంలో నడిపిస్తూ, మనకేదైనా ఉన్న సమస్యల్ని ఆయనే క్లియర్ చేస్తూ ఉంటాడనమాటండి. మనమేమి ఇంకా ఎవరిని రిక్వెస్ట్ చేయక్కర్లేదు, అడగక్కర్లేదు, ప్రార్థనలు కూడా చేయాల్సిన అవసరం లేదు. ఈ సంకల్పాలు కూడా ఎందుకంటే, కొంచెం కాన్ఫిడెన్స్ కోసం స్టార్టింగ్‌లో ఉన్న వాళ్ళకి కొంచెం మోరల్ సపోర్ట్ కోసం తప్ప తర్వాత అసలు మనం సంకల్పాలు కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే నాకు బేసిక్‌గా సంకల్ప ధ్యానం అనేది చాలా ఇష్టం. ఫస్ట్ నుంచి నాకు సేత్ బాలకృష్ణన్ సారు, సేత్ నాలెడ్జ్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆలోచన ద్వారానే మనకి క్రియేట్ చేసుకుంటున్నాం. ఆలోచనలే మెయిన్ మూలము. మన జీవితానికి కారణం ఆలోచనే. మంచి ఆలోచిస్తే మంచి జరుగుతుంది. చెడు ఆలోచిస్తే చెడు జరుగుతుంది. అన్న విషయం ఎప్పుడైతే అర్థమైందో, ఓకే. అంతా మన చేతిలోనే ఉంది.
ఇప్పుడు మన ఆలోచన ద్వారా విశ్వాన్ని కూడా మనం పొల్యూట్ చేస్తున్నామండి. ఎలా అంటే ఇప్పుడు మనకే హాని కలుగుతుంది అని అనుకున్నాం ఇన్నాళ్ళు. మన ఆలోచన వల్ల మన బాడీ ఒక్కటే డ్యామేజ్ అవుతుంది అనుకున్నాం. కానీ ఈ ఆలోచన వల్ల ఏం జరుగుతుంది? విశ్వానికి కూడా పొల్యూట్ చేసే ఆలోచనలు మనం రిలీజ్ చేస్తున్నాం. అంటే మనకే తెలీదు. మనకు తెలియక ఆ మాటలు మాట్లాడడం, మాటలే అవసరం లేదండి. ఒక్క ఆలోచన చేసినా ఆ ఎనర్జీ దానికెళ్ళి అది విశ్వంలో ఆహ్, అది విశ్వంలో మారిపోతుందన్నమాట. ఎలా అంటే మన ఆలోచన ఏ విధంగా ఆలోచించామో ఆ విధంగా మారిపోతుంది. సో, దానికి కారణం ఎవరు అంటే అక్కడ మనమే. అది కూడా కొంత కర్మే మూట కట్టుకుంటాం. ఒకరోజు నాకు ఆలోచనలొస్తున్నప్పుడు ఎంతకి సాధన చేస్తుంటే కొంచెం నెగెటివ్ ఆలోచనలొస్తున్నప్పుడు ఇంకా బాధొచ్చేసిందన్నమాటండి. ఏంటి విశ్వాన్ని పొల్యూట్ చేస్తున్నాను నేను నా ఆలోచనల ద్వారా. ఆహ్, అంటే నన్ను నేను పొల్యూట్ చేసుకోవడం, సరి చేసుకోవడమే కాకుండా విశ్వాన్ని పొల్యూట్ చేసే ఆలోచనలు కూడా నేను చేయకూడదు అని ఆ రోజు చాలా గట్టిగా అనుకుని, ఎప్పుడు ఆలోచనొచ్చినా నేను మళ్ళా ఒక్క క్షణం ఆలోచించుకుని అవేర్‌నెస్ ఒచ్చి మళ్ళా ఎరుకతో క్లియర్ చేసుకుంటున్నాననమాటండి. అంటే దానికి ఎనర్జీ పెట్టకుండా ఏమి జరగదు. అంతా మంచే జరుగుతుంది. ఇట్లా మనం వెంటనే పాజిటివ్ థాట్‌ని రిలీజ్ చేసేసుకోవడమే అండి. అంతే. అలాగా విశ్వం కూడా మనం హెల్ప్ చేసిన వాళ్ళమవుతాం. అదే మన వర్క్ మెయిన్. వెల్ బీయింగ్ అంటే ఏంటండి? సమస్త జీవకోటి కూడా ఎంతో ఆనందంగా, అద్భుతంగా జీవించాలి అని మన యొక్క గొప్ప సంకల్పం. ఆ స్థితికి మనం ఎదుగుతాం. ఎప్పుడు? మనకు మనం సాధన చేసుకుంటూ 10 మందికి చెప్తూ ఉన్నప్పుడు, మన లోపల ఆటోమేటిక్‌గా ఎన్నో ఉంటాయండి బ్లాక్స్. అరిషడ్ వర్గాలనేవి ఉన్నాయి కదా! ఆ అరిషడ్ వర్గాలు ఒక్కొక్కటి క్లియర్ అవుతూ ఉన్నప్పుడు, మనం హీలింగ్ అనేది జరుగుతూ ఉంటది. అది మనం సెల్ఫ్ చెక్ చేసుకుంటూ ఉంటే, మనలో ఉన్న మార్పు ఏంటి? మనం ఏ మార్గంలో ఎళ్తున్నాం అనేది మనకి క్లియర్‌గా అర్థమవుతుంది. అలా వెల్ బీయింగ్ అనేది మనకి అలవాటు పడుతుంది. అంటే శివం అంటే వెల్ బీయింగ్‌నెస్. శివంలోనే జీవిస్తాం. ఎప్పుడు నేను భగవత్ స్వరూపాన్ని. నా చుట్టూ అందరూ కూడా భగవత్ స్వరూపులే. అందరూ కూడా ఆత్మ స్థితిలో ఉన్నవాళ్ళే అన్న భావంతో మనం జీవించగలుగుతాం. ఇవన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకుండానే చనిపోయామనుకోండి, ఆ శరీరంలో మట్టిలో కలిసిపోయాక ఇంకేముంటదండి జీవితం? ఇంతే కదా జీవితం అనుకుంటాం. అంటే పుట్టడం, చనిపోవడం అంతే. ఇదే జీవితం అనుకుంటున్నాం. మధ్యలో ఈ తిండి, నిద్ర, మైథునం ఈట్లి కోసమే మనం తాపత్రయపడుతున్నాం. ఇంతేనా జీవితం? వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ ఉండదు. కానీ మనం చేయాల్సింది ఇది కాదండి. దీంతో పాటు మన వర్క్ ఏంటో తెలుసుకొని, ఆ వర్క్ కోసం ఈ శివతత్వంలోకి, సత్యం నుంచి శివంలోకి ప్రయాణం చేసినప్పుడు సుందరంగా, మన అద్భుతంగా, ఆనందమైన జీవితాన్ని జీవించగలుగుతాం. మనతో పాటు మన చుట్టూ ఉన్నవారు కూడా ఆనందంగా జీవించగలుగుతారు. ఇవన్నీ తెలుసుకోవాలి. మెయిన్ ఇవన్నీ ఏంటంటే ఇదే జీవితం అనుకుని జీవించే వాళ్ళందరినీ మూర్ఖులతో సమానం అని చెప్తున్నారు. కఠోపనిషత్తులో నచికేతుడు అనే వ్యక్తి ఏం చెప్పాడండి? ఏమి అడిగాడు అంటే యముడిని, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందన్న సత్యం నాకు తెలియాలని యమధర్మరాజు దగ్గర గొప్ప పట్టుపట్టాడు. అంటే నచికేతుడు అనే చిన్న బాలుడు మాటండి. అతను పెద్ద వయసు కూడా కాదు. అతనికి ఒకటే అనుమానం. ఎన్ని నీకు సంపదలు గుర్రాలు, ఆవులు, ఏనుగులు ఎన్ని సంపదలిస్తానన్నా, పొలాలు అన్నీ ఇస్తానన్నా సరే నాకవన్నీ అవసరం లేదు. యముడిని ఒక్కటే క్వెషన్ అడుగుతాడనమాటండి ఆయన నిలబెట్టి. ఏంటి? మరణానంతర జీవితం ఏంటి? ఏం జరుగుతుంది? చనిపోయిన తర్వాత ఎక్కడికెళ్తాం? అన్న విషయం నాకు తెలియాలి అని చెప్పేసి, దానికి కో ఆన్సర్ తెలుసుకోవడం కోసం యమధర్మరాజుని అడుగుతాడు. దానికి బదులుగా ఎన్ని ఇస్తానన్నా మణులు, మాణిక్యాలిస్తానన్నా సరే వద్దని చెప్తాడు. ఆయనకు వయసెంతకి? 11 ఏళ్ళు మాటండి. ఆ 11 ఏళ్ల చిన్న బాలుడికే అంత ఆత్మజ్ఞానం వైపు అడుగులు వేసాడు అంటే, ఎంత అద్భుతమైన స్థితిలో ఉన్నారండి వాళ్ళందరూ. అంటే చిన్నప్పుడే ఆ సత్యాన్ని తెలుసుకోవాలన్న తపనుంది అంటే, ఇదంతా గర్జన్మ సుకృతం మాటండి. అలాగే రాముడు కూడా అంతే. 14 ఏళ్ల వయసులోనే ఆయన కూడా మరణానంతర జీవితం గురించి, ఆ సత్యాలను తెలుసుకోవాలని పట్టి మరి ఆళ్ళ గురువుగారున్నారు కదండీ! 21 రోజుల పాటు రాజగురువైన వశిష్ఠుల వారి దగ్గర కూర్చొని యోగ వాసిష్టం అనే దాన్ని చెప్పించుకున్నాడు. అంటే ఆ చిన్న వయసులోనే అతనికి కూడా తెలుసుకోవాలన్న తపననేదొచ్చింది. ఎప్పుడైతే అది తెలుసుకుంటామో, ఇంక మొత్తం విశ్వానికి సంబంధించిన జ్ఞానం అంతా మనకి అర్థమవుతుంది. మన గురించి, మన చుట్టూ ఉన్న విషయాల గురించి ఎప్పుడైతే ఈ క్లారిటీ అనేదొచ్చేస్తుందో, అప్పుడు మనలో ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయన్నమాటండి. అదంతా కూడా మనం అవేర్‌నెస్‌తో ఉంటూ చెక్ చేసుకుంటూ ఉండడమే. అది వినడానికి ఎన్నెన్నో లోకాల నుంచి గొప్ప గొప్ప మాస్టర్‌లు కూడా దిగొచ్చారంటండి. ఎప్పుడు ఈ వశిష్ఠుల వారి యోగ వాసిష్టం రాముల వారికి చెప్పినప్పుడు
దాన్ని వినడానికి కూడా ఎన్నో లోకాల నుంచి ఎంతో మంది గురువులొచ్చి తెలుసుకున్నారంటండి. అలాగే మనం కూడా ఇక్కడ పిరమిడ్ మెడిటేషన్‌లో ధ్యాన క్లాసులు జరిగినప్పుడు, సజ్జన సాంగత్యం చేసుకున్నప్పుడు, గ్రూప్ మెడిటేషన్ చేసుకున్నప్పుడు, అలాగే ఎంతో మంది మాస్టర్స్ వస్తారు అని కూడా మనకి చెప్పడం జరిగింది. గౌతమ బుద్ధుడు కూడా అంతే. ఏం చేశాడాయన ఏకంగా రాజ్యాన్ని వదిలిపెట్టి, భార్య పిల్లల్ని విడిచిపెట్టేసి, ఆయన కూడా సత్యం తెలుసుకోవాలని వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం అందరం కూడా పీఎంసీ ఛానల్, పీఎంసీ పిరమిడ్ సొసైటీలో ఉన్న వాళ్ళందరూ కూడా సత్యాన్వేషకులే మాటండి. మనందరం ఆల్రెడీ ఒక అడుగు వేసేసాం. సత్యాన్వేషణలోనే ఉన్నాం. సత్య ప్రచారం చేస్తున్నాం. ధర్మ స్థాపన చేయడానికి కోసం మనం అడుగులు వేస్తున్నాం. సో, మనం కూడా ఆ మార్గంలోనే ఉన్నాం. వదిలేసి తెలుసుకోవాలని వెళ్ళిపోయాడు. అప్పుడేం జరిగింది? ఆనాపానసతి ధ్యానం ద్వారా ఆయనకి మొత్తం ఆత్మ, అనాత్మ యొక్క జ్ఞానం మొత్తం పూర్తిగా అర్థమైంది. దుఃఖం అంతటా ఉంది. దుఃఖం కారణం ఏంటి? దానికి కారణం తృష్ణ. అంటే తృష్ణ అంటే అవిద్య వల్ల కలుగుతుంది. ఈ అవిద్య అనేది ఆత్మ జ్ఞానంతోనే అవిద్య అనేది అంతమైపోతుంది అన్న 4 ఆర్య సత్యాలను కనుక్కున్నాడు బుద్ధుడు. ఇప్పుడు బుద్ధుడు కనుక్కున్నది దుఃఖం గురించి కారణం కనుక్కున్నాడు. దుఃఖమే కదండి మొత్తం ప్రతి మనిషిలోని తట్టి లేపితే ఏది ఎవరిని కదిపినా దుఃఖం గురించే మాట్లాడతారు. ప్రతి మనిషికి కూడా దుఃఖం ఉంది. చిన్నదో, పెద్దదో మొత్తం ప్రతి మానవుడికి జీవితంలో అందరూ దుఃఖంతో ఇబ్బంది పడుతున్నారు. సో, ఆ దుఃఖానికి కారణం ఏంటి అంటే తృష్ణ. ఆ తృష్ణ ఎందుకు వస్తుందంటే అవిద్య వల్ల వస్తుంది. అవిద్య ఎందుకంటే అజ్ఞానం వల్ల వస్తుంది. ఆ అజ్ఞానం తొలగడానికి మనమేం చేయాలి అంటే ఈ శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసుకున్నప్పుడు మనకి దానికి సంబంధించిన జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనకి పూర్తిగా అర్థమైపోతుంది. అప్పుడు ఏమర్థమవుతుంది? సరైన ఆలోచనలొస్తాయి. సరైన వాక్కులు. సరైన ఆలోచనల ద్వారా ఏమొస్తదండి? సరైన వాక్కొస్తది. సరైన వాక్కొచ్చినప్పుడు ఏమవుతుంది? సరైన బుద్ధి వస్తుంది. అంటే ఆలోచనలు, వాక్కు మారినప్పుడు మన బుద్ధి అనేది మారుతుంది. బుద్ధి లేదా అని తిడుతూ ఉంటారు. అంటే ఆ బుద్ధి రావాలి అంటే ఫస్ట్ ఎక్కడి నుంచి మూలం? ఆలోచనల దగ్గర నుంచి మార్పు రావాలి. ఆలోచనలు, వాక్కులు, తర్వాత సరైన బుద్ధి. అప్పుడేం చేస్తాం? సరైన బుద్ధొచ్చిన తర్వాత సరైన కర్మలు చేస్తాం. అంటే సరైన కర్మలు చేసినప్పుడు మనకి ఈ జ్ఞానం ఉన్నట్టు. సరికాని కర్మలు చేస్తున్నాము అంటే మనం ఇంకా అజ్ఞానంలో ఉన్నట్టు. అలా ప్రతి సెకను మనం చేసే ప్రతి పనిలో, ప్రతి మాటలోని అన్నిటిని మనం సెల్ఫ్ చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాటండి. అప్పుడేమవుతుంది? సరైన శ్రద్ధ. సరైన జీవనోపాయం అనేది మనకు అలవాటవుతుంది. సరింగా జీవిస్తాం. అప్పటిదాకా జీవించిందంతా సరికాని జీవితమే. ఆ తర్వాత సరైన శ్రద్ధ వస్తుంది. ఆ శ్రద్ధ వచ్చిన తర్వాత సరైన ఏకాగ్రత. పిల్లలకి స్కూల్లో ఏకాగ్రత అనేది వస్తుంది. సరైన శ్రద్ధ అనేది వస్తుంది అని చెప్తున్నాం కదండీ! అంటే అదంతా కూడా ఈ ధ్యానంలో శ్వాస మీద ధ్యాస పెట్టడం వల్ల సాధన చేయగా వాళ్ళకి కూడా సరైన శ్రద్ధ, సరైన ఏకాగ్రత అనేది వస్తుంది. ఇది అందరికీ అవసరం అండి. తర్వాత ఏమవుతుంది? మరి సరైన ధ్యానం. ఫైనల్‌గా మనకి ఇయన్నీ సాధన చేయడం వల్ల సరైన ధ్యానం అనేది వస్తుంది. ఇవే అష్టాంగ మార్గాన్ని లోకానికి అందించాడు బుద్ధుడు. ఈ అష్టాంగ మార్గాన్నే మళ్ళా పత్రి సార్ మరొకసారి మనందరి ముందుకి వెలుగులోకి తీసుకొచ్చారు. సో, బుద్ధుడు చెప్పింది కూడా ఆత్మజ్ఞానం గురించి చెప్పాడు. మనందరం సరైన జీవితాన్ని జీవించడం కోసం, ఆనందమైన జీవితాన్ని ఎలా జీవించాలనే దానికోసం అష్టాంగ మార్గాన్ననేది చెప్పడం జరిగింది. బుద్ధుడు చూపించిన ఈ అష్టాంగ మార్గంలో మనం జీవించినప్పుడు అమంగళంగా గడుస్తున్న జీవితం అంతా మంగళదాయకమవుతుంది. అంటే ఇప్పుడు దాకా మనం జీవించేది అమంగళంగా జీవిస్తున్నాం. ఎప్పుడు? అజ్ఞానంలో ఉన్నప్పుడు. ఎప్పుడైతే ఈ జ్ఞాన జ్యోతి అనేది వెలుగుతుందో, మనలో ఈ అజ్ఞానం అనేది తొలగుతుందో, అప్పుడు మంగళంగా జీవించడం అనేది మనకి అలవాటవుతుంది. అప్పుడు మన ఆత్మకు సౌందర్యోపాసన చేయాలన్న కోరిక పుడుతుంది. అప్పటి నుంచి శరీరాన్ని కాదు, ఆత్మ సౌందర్యం పెంచుకోవాలి అన్నది మనకి అవగతమవుతుంది. మెయిన్ ఫోకస్ దీని మీద పెట్టాలన్నమాటండి. ఆత్మ సౌందర్యాన్ని పెంచుకోగలగాలి. ఆత్మలో ఆ సౌందర్యం అనేది ఇంప్రూవ్‌మెంట్ చేసుకున్నప్పుడు బాహ్య సౌందర్యం ఆటోమేటిక్‌గా పెరుగుతుంది. ఇదంతా ఎగ్జాంపుల్స్ చాలా మంది మాస్టర్స్ ఇదంతా ప్రాక్టికల్‌గా చేసున్నారండి. అలాగే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే సోక్రటీస్. సోక్రటీస్ అందరికీ తెలుసు కదండీ! సోక్రటీస్ తన భార్య చాలా గయ్యాళి ఆవిడ. ఆ గయ్యాళి అయిన భార్య అయినా సరే, ఆయనెప్పుడూ కూడా ఆమెను తిరిగి ఒక మాట అనడం గాని, ఇంకా వాదించడం గాని ఏమీ చేయడు. సైలెంట్‌గా ఆవిడ ఎన్ని తిట్లు తిట్టినా అరిచినా, కోప్పడినా సరే, ఏం చేసినా ఆయన సైలెంట్‌గా వెళ్ళిపోతారు. అంటే ఆయన ఏం చేశాడక్కడ? ఆమె యొక్క ఆత్మ సౌందర్యాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఎవరైతే అంతలా ఉన్నారో, ఆళ్ళు అవతల వ్యక్తిని అంతలాగా పట్టించుకోకుండా ఆయన పనాయన చేసుకుంటూ దాన్ని ఒక బాధ గాని, భయంగా గాని, ఇబ్బందిగా గాని ఫీల్ అవ్వకుండా ఉన్నారు అంటే, అవతల వ్యక్తి యొక్క ఆత్మ సౌందర్యాన్ని
చూస్తున్నారు, ప్రేమిస్తున్నాడు. సో, ఆమెను తిరిగి ఒక్క మాట కూడా అనేవాడు కాదు. అదే సౌందర్యాపాసన అంటే. ఇది ఎంతమంది చేస్తామండి? మనమే మన పిల్లలు ఏమైనా చెప్పిన మాట వినకపోతే కోప్పడిపోతా ఉంటాం. అంటే మనం కూడా ఇంకా ఎంతో నేర్చుకోవాలి. ఆత్మ సత్యం తెలుసుకొని శివంలో మునిగి తేలే ఒకానొక యోగి మాత్రమే సౌందర్యం కోసం చూస్తాడు. అంటే మనం పూర్తిగా ఆత్మతత్వంలో మునిగిన తర్వాత మాత్రమే ఈ సౌందర్యోపాసన అనేది మనకి అర్థమవుతుంది. దాని మీద గ్రిప్ అనేది మనకు వస్తుంది. అతడికి ఈ సమస్త ప్రకృతి కూడా మరి తాను అంతా కూడా సుందరంగానే కనపడుతుంది. మనము, మన చుట్టూ ఉన్నవాళ్ళు, ఈ సమస్త ప్రకృతి అంతా కూడా సుందరంగానే కనపడుతుంది. అప్పుడే కదండీ పత్రి సార్ చెప్తూ ఉంటారు. నో జడ్జ్‌మెంట్, నో కామెంట్ అని. నో కామెంట్, నో జడ్జ్‌మెంట్ అన్నంత మాత్రాన మనకి రాదు. అంటే మనం అలా ఉండాలనుకున్నా ఉండలేం. ఏదో టైంలో ఏదో సిట్యుయేషన్ చూసినప్పుడు, ఎవరో ఒకళ్ళని చూసినప్పుడు మనం కామెంట్ చేయడం, జడ్జ్‌మెంట్ చేయడం అనేది వచ్చేస్తుంది. కానీ ఇదంతా సౌందర్యోపాసన సాధన చేసినప్పుడు మాత్రమే ఆ నో కామెంట్, నో జడ్జ్‌మెంట్ అన్న పాయింట్ కూడా మనకి స్ట్రాంగ్‌గా అలవాటవుతుంది. అప్పుడే మనం ఈ పాయింట్‌ని మనం ఫాలో చేయగలుగుతున్నాం, పాటించగలుగుతాం మాటండి. అప్పటిదాకా కూడా మనం ఈ మార్గంలో ఇంకా కంప్లీట్‌గా రానట్టే. ఇవన్నీ కూడా చిన్న చిన్న పాయింట్లు మనం చెక్ చేసుకుంటూ ఉన్నప్పుడు మెయిన్ మూలం అనేది మనకి అర్థమవుతుందన్నమాటండి. ఎక్కడ ప్రాబ్లమ్ వస్తుందో. ఆత్మ సత్యం తెలుసుకొని శివంలో మునిగి తేలే ఒకానొక యోగి మాత్రమే సౌందర్యం కోసం చూస్తాడు. చెప్పుకున్నాం కదండీ! అందుకే ఒకానొక యోగి మాత్రమే చక్కగా వంటలు చేసుకొని తింటూ, అందమైన ప్రదేశాలు దర్శిస్తూ, సంగీత నాట్యాల్లో మునిగి తేలుతూ, సకల కళలను జీవోపాసన ఔపాసన పడుతూ, సౌందర్యోపాసనలో తన జీవితాన్ని ధన్యం చేసుకుంటూ ఉంటాడు. అంటే ఒక యోగి ఎలా ఉంటాడు అనేది ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. అంటే ఒక యోగి ఎప్పుడూ కూడా ఆనందంతో, అద్భుతంగా, చక్కగా పత్రిసారి చూడండి ఎప్పుడు వంటలు కూడా చేస్తూ ఉంటారు. అందరితోని సరదాగా గడుపుతూ ఉంటారు. ఆయన కళలు కళలు ఫ్లూట్ వాయించడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇయన్నీ చేస్తూ ఉంటున్నారు. అందరితోని ఆనందంగా గడుపుతున్నారు. అందరితోని కలిసిపోయి ఉంటున్నారు అంటే ఒక యోగి అలా చేయగలడు. మనందరం కూడా చేయాల్సింది ఇదే మాటండి. ఒక యోగిలా ఉన్నాడు అంటే మనం ఈ సింప్టమ్స్, ఈ పోలికలన్నీ కనపడితే మనం పర్ఫెక్ట్ యోగిగా ఉన్నట్టు వాళ్ళని గుర్తించొచ్చు మాటండి. ఎప్పుడు వాళ్ళు ఆనంద స్థితిలో ఉంటారు. కళలు నేర్చుకుంటూ చక్కగాని, అద్భుతంగా వంటలు చేసుకుంటూ, వండి పెడుతూ, ఆనందంగా జీవిస్తూ ఉంటారు. ఈ సత్యాలనేవి 3 రకాలున్నాయండి. సత్యాల్లో 3 రకాలు. ఆ 3 రకాల గురించి కొంత వివరణ తెలుసుకుందాం. ఆధ్యాత్మిక జీవితం అది ఎవరిదైనా నిజంగా ఎంత హాయిగా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు తాను చెక్ చేసుకుంటూ, తన గుణగణాలను మెరుగుపరుచుకుంటూ ఉంటారు. అంతే కదండీ! ఇప్పుడు మనం సాధన చేస్తున్నామంటే విడిచిపెట్టట్లేదు. విడిచిపెట్టకుండా మనల్ని మనం సెల్ఫ్ చెక్ చేసుకుంటూ ఉంటున్నాం. అంటే మనం ఎంతవరకు ఎదిగాము, ఎంతవరకు నేర్చుకున్నాము, ఇంకా ఎంతవరకు నేర్చుకోవాలి అనేది మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే చెక్ చేసుకుంటూ ఉంటామో ఇంకా ఇంకా ముందుకి ఎదగగలుగుతాం. సో, ఈ విధంగా తానున్న పరిస్థితుల్లోనే శాశ్వత ప్రయోజనాలకై కృషి చేస్తూ సాగిపోయే ఆ జీవిత గమనం యొక్క రహదారి దివ్యంగా ఉంటుంది. ఇప్పుడు ఓ సత్య సిద్ధాంతం చూద్దాం. ఇప్పుడు ఒక సిద్ధాంతం గురించి తెలుసుకుందామండి. వి వోంట్ గెట్ వాట్ వి డిజైర్. వి విల్ గెట్ ఓన్లీ వాట్ వి డిజర్వ్. అంటే ఏంటి? మనం కోరుకున్నది మనకు లభించదు. ఇప్పుడు కోరికల కోసం తపన పడుతూ ఎన్నో మొక్కులు మొక్కుతూ కొంతమంది సాధన చేస్తూ ఉంటారు. కానీ మనం కోరుకున్న కోరికలు తీరుతాయని లేదు. మనం కోరుకున్నది మనకు లభించదు. పైగా మనకు అర్హమైనది ఏదైతే ఉందో అది మనకు లభిస్తుంది. సో, మనకి ఏదైతే అర్హమైందో అది భగవంతుడు మనకి ఏర్పాటు చేసే ఉంటాడు ముందుగా. సో, మనం దాని కోసం వెతుకులాట గాని, ఇవి కోరికలు కోరడం గాని అనేది చేయాల్సిన అవసరం లేదు. వేటినైతే మనం ఆశిస్తూ, కోరుకుంటూ ఉంటామో అవన్నీ మనవైపోవడం లేదు. అంటే ప్రతీదీ కోరుకున్నంత మాత్రాన మనదయిపోతది అని అనుకోవడం కరెక్ట్ కాదు అని చెప్తున్నారు. వాస్తవానికి దేనినైతే దేనిని పొందడానికైతే మనకు అర్హత ఉందో, అంటే మనకి అర్హత ఉంటదండి. మనకి ఇది కావాలి, ఇది అక్కర్లేదు అన్నది మనకు అర్హత ఉంటది. అర్హతను బట్టి మనకి అది క్రియేట్ చేయబడుతుంది. సో, ఆ అర్హతను బట్టి అది మనది మాత్రమే అవుతుంది. అంటే మన దగ్గరికి ఆటోమేటిక్‌గా అది వస్తది. సో, మనం దేనికోసం మనం కోరికలు కోరాల్సిన అవసరం లేదు. మనకంటూ ఏదైతే రాసిపెట్టి ఉందో అది మన దగ్గరికి కంపల్సరీ వస్తుంది. ఇంకొంచెం ముందుకు పోయి మనం ఇంకా డెప్త్ ఆలోచించుకున్నట్లయితే రెండో సత్యాన్ని తెలుసుకుందాం. వి వోంట్ గెట్ వాట్ వి డిజర్వ్.
వీ విల్ గెట్ ఓన్లీ వాట్ వీ నీడ్. అంటే ఏంటి? అర్హమైనది మనకి అర్హత ఉన్నది దక్కకపోవచ్చు కానీ, మన నిజమైన అవసరాలను మాత్రం తప్పకుండా తీరుస్తుంది. అంటే మనకి నిజమైన అవసరాలు ఇప్పుడు మనకి కోరికలుంటాయి, అవసరం ఉంటది. అవసరం వేరు, కోరిక వేరు. అలాగని అవసరాలు తీరకుండా ఉండవు. అవసరం అనేది కంపల్సరీ మనకది కావాలి అనుకున్నప్పుడు ఆ అవసరం ఆటోమేటిక్‌గా తీరుతుంది. మనం కోరినా, కోరకపోయినా. ఈ కోరికనేది ఏంటండి మితిమీరిన కోరికలంటారు. అంటే అవసరాన్ని మించి కోరుకునేది కోరికలు. అవి అవసరమైతే తప్ప మనకి రావు అనేది చెప్తున్నారు. నేనుంటే ఈ కనిపించే భౌతిక శరీరం మాత్రమే. ఆధారమైన అనిపించే భ్రమ నుంచి నేనంటే ఈ దృశ్య ప్రపంచానికి ఆధారమైన ఆత్మస్వరూపాన్ని అన్న అవగాహన వచ్చిన తర్వాత ఆత్మ పరిణితిని మించిన శ్రేయస్సు ఇంకేముంటుంది? అంటే మనం ఈ శరీరం అన్న భావన నుంచి దాటి మనం ఆత్మ అన్న భావనకి మనం మూవ్ ఆన్ అవుతూ ఉండాలి. అంచేత ఇంక అప్పటినుంచి అర్హత ఉంది కదా అని వర్తమాన ఆధ్యాత్మిక జీవితానికి అంతగా ఉపయోగించని భౌతిక జీవిత కోరికలను మనకు తీరవు. మనం ఉన్నది కదా! మనకి తీరుతున్నాయి కదా! అని ప్రతీది చిన్న చిన్నవి కూడా మనం కోరుకోవడం అనేది అవసరం లేదు అని చెప్తున్నారు. మనకి ఏదైతే ఇవ్వబడిందో, మనకి ఏదైతే రాసిపెట్టి ఉందో అది వస్తది ఆటోమేటిక్‌గా. ఏవేవి లభిస్తే అవి మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు మరింతగా ఎక్కువగా ధ్యాన మార్గంలోకి ఉపయోగపడతాయన్నమాటండి. మనకొచ్చినియి అంటే అవన్నిటిని కూడా మనకు ధ్యాన మార్గంలో ఉపయోగపడేయే వస్తూ ఉంటాయి. మనకు ఆ కోరికలన్నీ మనం అడగక్కర్లేకుండానే తీరుతాయి. దాన్ని మనం ఎలా చేసుకోవాలి? ఆధ్యాత్మిక మార్గంలోకి డ డైవర్ట్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఈ విధంగా మార్పు చెందుతూ మనం జీవించాలి. అంటే మనకొచ్చిన ప్రతి కోరికని అది అవసరమైందా? అవసరం లేనిదా? అని సరైన అవగాహనతో చూసుకుంటూ ముందుకెళ్ళినప్పుడు మనకు అవసరమైన అర్హత ఉన్న కోరికలు మాత్రమే తీరుతాయి. తీరినప్పుడు అది కూడా ఆధ్యాత్మిక మార్గంలోకి ముందుకెళ్ళడానికి ఉపయోగపడతాయి. మూడవ సత్య సిద్ధాంతం ఏంటంటే, వి వాంట్ గెట్ వాట్ వి నీడ్. వి విల్ గెట్ ఓన్లీ దోస్ దట్ ఆర్ నీడెడ్ ఫర్ ద సొసైటీ త్రూ అస్. అంటే ఏంటి? మన అవసరాలు తీరకపోవచ్చు. కానీ మన ద్వారా సమాజ ప్రగతికి అవసరాలైతే ఏవైతే ఉన్నాయో అవి మటుకు తప్పకుండా తీరుతాయి. ఇప్పుడు మనకి నిజంగా అవసరాలు అనుకున్నప్పుడు తీరుతాయండి. అది మనకు నెసెసిటీ లేదు అనుకున్నప్పుడు అవి తీరవు. కానీ నిజంగా మన ద్వారా ఈ సొసైటీకి ఏమైనా ఉపయోగపడాలి అనుకున్నప్పుడు అవి మటికి తీరుతాయి. నేనిప్పుడు ఇంట్లో ఉండి వర్క్ చేయాలి అనుకుంటున్నాను. అలా అనుకున్నప్పుడు వెంటనే నాకు జూమ్‌లో క్లాసెస్ రావడం, అవకాశం రావడం అనేది జరుగుతుంది. అయినా సరే నాకు కొత్తే కదా! జూమ్‌లో చెప్తూ ఉంటేనే అలవాటవుతుంది. నాకు మాస్టర్స్ చక్కగా అవకాశం ఇచ్చారు అని నేను ఒక స్టెప్ ముందుకేసి ఉన్నప్పుడు రెడీగా సిద్ధంగా ఉన్నప్పుడు మాస్టర్స్ అందిస్తారు అన్నారు కదా! అలాగే సేమ్ జరుగుతుందండి. నేనెప్పుడైతే విశ్వం కోసం వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అనుకున్నానో, వెంటనే క్లాసెస్ వస్తున్నాయి. ఆ క్లాసెస్‌కి సంబంధించి ఏ టాపిక్ చెప్పాలనేది కూడా మాస్టర్స్ ద్వారానే అందించడం జరుగుతుంది. చెప్పేదంతా కూడా మాస్టర్స్ ద్వారానే చెప్పడం జరుగుతుంది. అలాగ మనకు అవసరం అనిపిచ్చింది విశ్వం కోసం వర్క్ చేయడానికి మన ముందుకు ఆటోమేటిక్‌గా వస్తుందన్నమాటండి. ఒక ధ్యానిగా, యోగిగా తన జీవిత వైచిత్రాన్ని అంతరంగంలోకి వీక్షిస్తున్నప్పుడు ఒకానొక ఆత్మజ్ఞానికి ఏ భౌతిక, ఆధ్యాత్మిక అవసరాలైనా ప్రత్యేకించి ఇంకేముంటాయి? ఇప్పుడు మన ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉన్నప్పుడు, మన లోపలికి అంతరంగా ప్రయాణం చేసినప్పుడు, ఇంకా ప్రాపంచికమైన కోరికల కోసం మనం పరుగులెత్తడం గాని, పాకులాడటం గాని ఉండదన్నమాటండి. ఆటోమేటిక్‌గా అవి జరిగిపోతా ఉంటాయి. మనం ఈ వర్క్ చేసుకుంటూ ఉంటాం. రెండిటిలిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండగలుగుతాం. తనలోని బ్రహ్మ పదార్థమే సకల జీవరాశిలోనూ స్థితమై బాసిల్లుతోంది అన్నట్లు గ్రహించిన ఆ బ్రహ్మజ్ఞానికి స్వంత పరిణితి అంటూ విడిగా ఏముంటుంది? మన లోపలే ఉన్న బ్రహ్మజ్ఞానం, బ్రహ్మ పదార్థం అందరిలోనే అదే ఉంది అని మనకి అవగతమైనప్పుడు ఇంక వేరే ఇంకేముంటుంది మనకి కావాల్సింది? తన వాతావరణాన్ని, సమాజాన్ని అన్ని విధాలా ఉద్ధరించే కార్యక్రమంలో అంకిత భావంతో మునిగి ఉంటాడు. ఈ ఉద్ధరించే కార్యక్రమంలో ఎలా ఉంటాడంటే అంకిత భావంతో ఉంటాడు. నిజమైన జ్ఞాని అప్పుడు నా ద్వారా ఏం జరిగితే అది సమాజ ప్రగతికి తోడ్పడుతుందో అది మాత్రమే నాకు లభిస్తూ ఉంటాయి అని ఎంతసేపు సద్యోస్ఫూర్తి కలిగి ఉంటాడు. అంటే మన ద్వారా జరిగేది ఏదైతే జరుగుతుందో అదంతా సమాజానికి ఉపయోగపడేదే జరుగుతుంది అన్న సద్భావంతో ఎప్పుడు ఉంటూ ఉంటాడన్నమాట నిత్యం మనిషి. మేడం ఇంకా టైం ఉందండి? ఉంది ఓకే. మేడం, టైం ఉందండి. ఓకే. ఈ శివతత్వం గురించి కూడా మనం ఇంకా పూర్తిగా అర్థం చేసుకోవాలండి. ఈ శివుడి యొక్క తత్వం ఏంటనేది. ఇహలోకంలో శివపుత్ర తత్వం, మరి పరలోకంలో శివతత్వం ఉంటాయి. అంటే 2 ఉంటాయన్నమాటండి. ఇహలోకంలోనేమో శివపుత్ర తత్వం.
పరలోకంలో శివతత్వం అనేవి ఉంటాయంటండి. కనుక శివపుత్రులమైన మనం ఇహలోకంలో ఉంటూనే పరలోకంలో శివతత్వంలోకి ఆ పరవసత్వాన్ని పొంది తీరాలి. అంటే మనం శివపుత్రులుగా వచ్చాం ఈ భూమి మీదకి. మనము ఏ విధంగా మారాలి? శివతత్వంగా మారాలి. అదే కదండీ! మానవుడిగా పుట్టి మాధవుడిగా మారాలి అని చెప్తున్నారు. అంటే మనం శివపుత్రులుగా వచ్చాం భూమి మీదకి. శివతత్వంతో మారాలి. ఇది సాధ్యం కావాలంటే మనకి నిరంతరం ధ్యాన, జ్ఞాన సాధన ఎంతగానో అవసరం. ఇదొక్కటే మనకి మార్గం అండి. ఇంక ఎన్ని విధాలుగా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా మనము శివతత్వంలోకి మారలేం. మనం ధ్యానం చేస్తూ ఆ జ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడు మాత్రమే మనం ఆ మార్గంలోకి వెళ్ళగలుగుతాం. సంగీతం, నృత్యం, ధ్యానం ఈ 3 కలిస్తేనే ఆత్మ మేం మీ ఆత్మ వికాసం అంటుతుంది. అంటే ఇప్పుడు ఆత్మ వికాసం చెందాలి అంటే పత్రి సార్ ఏం చెప్తున్నారు? ధ్యానంతో పాటు కళలు కూడా ఉండాలి అని చెప్తున్నారు. అదే ఇక్కడ మరొకసారి గుర్తు చేస్తున్నారు. సంగీతం, నృత్యం, ధ్యానం. సంగీతం అనేది కూడా మనకి ఏకాగ్రత అనేది పెంచుతుంది. ఆ సంగీతం పాడుతూ ఉన్నప్పుడు కూడా మన లోపల ఎన్నో యాక్టివేట్ అవుతూ ఉంటాయండి నాడులన్నీ కూడా. అలాగే నృత్యం చేసినప్పుడు కూడా బాడీలో ఎన్నో ఆర్గాన్స్ యాక్టివేషన్ అవ్వడం, అవన్నీ కూడా ఎనర్జీస్ తీసుకోవడం. శివుడు కూడా చూడండి తాండవం, శివతాండవం అంటారు. శివతాండవం చేస్తూ ఎంతో ఆనందం వచ్చినప్పుడు కూడా ఆయన కోపమొచ్చినా, ఆనందం వచ్చినా శివతాండవం చేస్తూ ఉంటాడు అంటారు. అంటే ఆ శివతాండవంతో కూడా ఎన్నో బ్లాక్స్ క్లియర్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎంతో ఎనర్జీ గెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో, మనం కంటిన్యూషన్ సంగీతం, నృత్యం, ధ్యానం అనేవి కూడా మనం ఆచరణలో చేసుకుంటూ ఉంటే, ఆ విధంగా మన ఆత్మ కూడా ఎంతో ఎదుగుతూ ఉంటుంది. కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా జీవిస్తూ, అనాగరికుల్లా మాంసాహారాన్ని తింటూ మనం ఈ భుజించే వారంతా ఎవరు? వాళ్ళందరూ కూడా శివరాత్రి పూజలు చేసి, జాగరణలు చేసినా సరే ఏమీ ఉపయోగం ఉండదు. అంటే మనం ఈ చేసే పనిని బట్టి మనం ఎంత సాధన చేస్తూ ఉన్నా, సాధన చేయకుండా మనం ఇవన్నీ తిండి, నిద్ర, నాన్ వెజ్ తింటూ ఇవన్నీ చేసిన వాళ్ళు ఎన్ని శివ పూజలు చేసినా, ఎన్ని జాగరణలు చేసినా ఉపయోగం ఉండదు అని చెప్తున్నారు. ఒక్క ముక్కంటి మాత్రమే మరొక ముక్కంటిని గుర్తించగలడు. అంటే ముక్కంటి అంటే మూడో నేత్రం ఉన్నవాడు. ఇప్పుడు మనకి మూడో నేత్రం ఉందన్న విషయం మనకి సాధనలోకొచ్చిన తర్వాతనే మనకర్థమైంది. ఓహో! మనకి కూడా మూడో నేత్రం అనేదుంది. శివుడికే కాదని. ఇదివరకు ఎలా ఉండేదండి? ఓన్లీ శివుడికొక్కడికే మూడో నేత్రం ఉన్నదన్న విషయం తెలుసు మనకి. కానీ ఇప్పుడు మనందరికీ కూడా మూడో నేత్రం అనేది ఉంది. అది కూడా తెరుచుకుంటుంది. అది ఈ ధ్యాన సాధన ద్వారా అనే విషయం మనకి ధ్యానంలోకొచ్చాకనే అర్థమైంది. సో, ఈ ముక్కంటి గురించి మనం తెలుసుకున్నప్పుడు, మనకి ఆ అద్భుతమైన శివ యొక్క తత్వం మనకర్థమవుతుంది. కనుక శ్వాస మీద ధ్యాసతో, ఈ విశ్వాసంతో మనం శివతత్వాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోవాలి. మరి శివుడు ఎంతటి వాడో, మనం కూడా అంతటి వాళ్ళం కావాలి. అంటే శివుడు ఒక్కడే గొప్పవాడు అని అనుకుంటాం. మనకి అంత శక్తులు లేవు, ఆ స్థితి లేదు అని మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటాం. కానీ శివతత్వం శివుడు ఎంత గొప్పవాడో మనందరం కూడా అంత గొప్పవాళ్ళన్నమాటండి. ఆ విషయం కూడా మనం సాధన ద్వారానే మనకు అర్థమవుతుంది. మనం ఒక్క ముక్కంటి మాత్రమే మరొక ముక్కంటిని గుర్తించగలం. ఇది కూడా చెప్పుకున్నాం కదండీ! ఒక ముక్కంటి వాడు మాత్రమే ఇంకొక ముక్కంటిని గుర్తించగలడు. ఇప్పుడు మనకి ఏదైతే ఉన్నాయో మనం పచ్చకామెరలోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తది అంటారు చూసారా ఎగ్జాంపుల్. అలాగా ఇప్పుడు మనకేమైతే గుణాలున్నాయో, మనం అదే గుణాలున్న వాడిని పక్క వాళ్ళలో గమనిస్తూ, చూస్తూ ఎలా అయితే ఉంటామో, అదే మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉన్నప్పుడు, మన ఆత్మజ్ఞానం వైపు అడుగులు వేస్తున్నప్పుడు మనకి వాళ్ళు అట్రాక్ట్ అవుతూ ఉంటారండి. ఇప్పుడు మా ఒక ఫ్రెండ్ ఉన్నారండి. ఆవిడ కన్వర్టెడ్ క్రిస్టియన్. అయినా సరే ఆవిడ చెప్పేది ఆత్మతత్వం గురించే, నేను మాట్లాడేది ఆత్మజ్ఞానానికి సంబంధించి. సో, ఆవిడ నాకు బాగా కనెక్ట్ అయిపోయారు. ఆవిడ నేను చెప్పే మాటలు, కొటేషన్స్ సేమ్ నాకు అలాగే అనిపిస్తదండి. నా ఇన్నర్ ఫీలింగ్ ఇదేనండి అన్నారు. నిన్నంతా కూడా ఈ పాయింట్ల గురించి మేమిద్దరం డిస్కషన్ చేసుకోవడం జరిగిందండి. అలా అనుకోకుండా ఒకే టైప్ మైండ్‌సెట్ ఉన్నవాళ్ళు, ఇప్పుడు ఒకే ఎనర్జీలో ఉన్నవాళ్ళు, ఒకే ఫ్రీక్వెన్సీలో ఉన్నవాళ్ళు ఒక చోట చేరతారు అన్నట్టు ఇది నిత్య సత్యం మాటండి. అలాగా ఆవిడ నేను బాగా కనెక్ట్ అయ్యాం. కానీ ఆవిడ యేసు ప్రభుని ఇష్టపడతారు. నేను మన హిందూ ఎవరైనా ఒకటే గదా! యేసు చెప్పినా, శివుడు చెప్పినా, కృష్ణుడు చెప్పినా, రాముడు చెప్పినా అంతా ఒకటే. కానీ ఆవిడ పెరిగిన పరిస్థితులు, ఆ వాతావరణం, ఆవిడ నేర్చుకున్న జ్ఞానం, అందులో ఆ యేసుప్రభు ఏం చెప్పాడు? అసలైన జ్ఞానం ఏముంది? ఆయన చెప్పింది కూడా ఆత్మజ్ఞానమే అన్న విషయాన్ని తెలుసుకొని, సో, నేను ఇదే మాట్లాడుతుంటుంటే ఇంకా బాగా ఇద్దరం దీని గురించే సజ్జన సాంగత్యం చేసుకుంటూ ఉంటామట. రోజు ఎప్పుడైనా కలిసి మాట్లాడుకున్నప్పుడు అది కూడా ఎక్కువ. ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఆవిడ.
ఇక మన క్లాసెస్ కూడా మెడిటేషన్ క్లాసెస్ కూడా వస్తున్నారు. చక్కగా మౌస్ క్లాస్‌కి గ్రూప్ మెడిటేషన్ చేసుకుంటూ ఉంటారు. వచ్చినప్పుడల్లా దీని గురించి సజ్జన సాంగత్యం చేసుకుంటూ ఉంటామటండి. అలాగా మరి శివుడు ఎంతటి వాడో మనం కూడా అంతటి వాళ్ళం కావాలి. అంటే వాళ్ళలో ఉన్నది మనం ఏ భావంతో ఉన్నామో, మనం ఏం చూస్తున్నామో, మనం ఏ స్థితిలో ఉన్నామో, అవతల వ్యక్తిలో కూడా మనకు ఆ స్థితి, ఆ భావన అనేది మనకు కనపడుతూ ఉంటుంది. మనం కూడా శివుడంతటి వాళ్ళం కావాలి. అవ్వలేము అని అనుకుంటాం. శివుడు భగవంతుడు, భగవత్ స్వరూపం. మనకి అందడు, అందరంత ఎత్తులో ఉన్నాడు. ఆయన మనం కొలిచి, పూజలు చేసి, కోరికలు కోరడం వరకే శివుడు అనేది అనుకుంటాము. అది కరెక్ట్ కాదనమాటండి. పత్రి సార్ మనకి ఎంతో దగ్గర దారి చూపించారు. భగవంతుడిని చేరుకోవడానికి మార్గం పూర్వం ఏంటంటే, ఏకాగ్రత కోసం, నిగ్రహం కోసం విగ్రహాన్ని సృష్టించారు. ఆ విగ్రహం, నిగ్రహం వల్ల ఏమవుతుంది, పూజలు ఇవన్నీ మొక్కులు, మొక్కుబడులనేది ఎక్కువైపోయి మనిషి ఆ వైపే నడుస్తున్నాడు. అంటే అటువైపు ఇష్టం చూపిస్తున్నాడు. అది సరైన మార్గం అనుకుంటున్నారు. కానీ వాళ్ళకి కూడా కొంత కర్మలు క్లియర్ అయిన తర్వాత, అక్కడ కూడా సాధన జరిగిన తర్వాత, భజనలు, భక్తిభావం అయన్నీ దాటిన తర్వాత మంత్ర జపాలు, తర్వాత అందరూ కూడా రావాల్సింది ఈ ధ్యాన మార్గంలోకేమటండి. ధ్యానంలోకొచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళకి అర్థమవుతుంది. అదంతా కూడా కర్మ ప్రక్షాళనలో ఒక భాగం మాత్రమే. ఇదంతా దాటిన తర్వాత భగవంతుడిని చేరుకోవడానికి ఇంకా దగ్గర దారి ఏదైనా ఉంది అంటే, కళ్ళు మూసుకొని శ్వాసను గమనించడమే. అంటే ఇదంతా భగవంతుడిని చేరుకునే మార్గం అనేది వాళ్ళకప్పుడు అర్థమవుతుంది. అప్పటిదాకా కూడా ఇదేదో మనం తప్పు చేస్తున్నాము, పాపం చేస్తున్నాము అన్నట్టు వాళ్ళు భావిస్తూ ఉంటారు. అంటే శివుడు నువ్వు ఒకటేంటి? శివుడు వేరు, నువ్వు వేరు కదా! భగవంతుడే మనమని చెప్తున్నాం. అది కరెక్ట్ కాదు కదా! అని చాలా మంది కూడా చెప్తూ ఉంటారు. అది ఆ అనుభూతి చెందిన వాళ్ళకే అది అర్థమవుతుంది తప్ప, ఇప్పుడు ఒక స్వీట్ తిన్నాడు అంటే, ఆ స్వీట్‌లో ఆ స్వీట్‌నెస్ ఉంది అనేది మనం స్వీట్‌ని వర్ణించలేం. తీపిగా ఉంది అంటాం. ఆ తీపనేది మనం వర్ణించలేం. చేదును కూడా వర్ణించలేం. అలాగా రుచులు గాని, మన భావాలను గాని మనం వ్యక్తపరచగలం తప్ప, వాళ్ళకి అర్థమయ్యే విధంగా మనం చెప్పలేం. అంటే వాళ్ళు అది అనుభూతి చెందితే తప్ప వాళ్ళకి అర్థం కాదు. సో, అలాగే ఈ భగవంతుడి యొక్క జ్ఞానం గురించి గాని, శివతత్వం గురించి గాని అర్థమవ్వాలంటే ఫస్ట్ ఈ సాధన చెయ్యాలి. సాధన చెయ్యాలి అంటే వాళ్ళలో ఆ స్థితి రావాలి. ఎప్పుడు గజ్జన్మ సుకృతాలను బట్టి కొంత సాధన అయ్యిన తర్వాతనే వాళ్ళు ఈ మార్గంలోకొస్తారు. కొంతమంది వెంటనే వస్తారు చెప్పిన వెంటనే, కొంతమంది టైం పడతది. సో, అలాగ వాళ్ళ స్థితిని బట్టి, ఆత్మస్థితిని బట్టి ఈ మార్గంలోకొచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా ఈ మార్గంలో వచ్చిన వాళ్ళందరూ కూడా నిలబడతారని లేదు. మళ్ళా కొంతమంది డ్రాప్ అయిపోతూ ఉంటారు. మళ్ళా ఆళ్ళందరూ కూడా నిలబడాలి. నిలబడ్డ తర్వాత అసలైన భగవంతుడు ఎవరు? మనం ఎందుకొచ్చాము? అసలు భగవంతుడి స్వరూపం ఏంటి? మనం ఎవరు? మనకి శివుడికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? అనేది అప్పుడు ఆలోచిస్తే వాళ్ళకి అసలైన అంతరార్థం అర్థమవుతుంది. అది అనుభూతి చెందడం మాటండి. ఈ స్వీట్‌ని మనం చెప్పడం చెప్తే మనకి వాళ్ళకర్థం కాదు స్వీట్ యొక్క రుచి. అలాగే ఈ ధ్యానం యొక్క అనుభూతి అవతల వ్యక్తి కూడా ధ్యానం చేసి అంత లోతుల్లోకెళ్ళినప్పుడు మాత్రమే ఈ ధ్యానం యొక్క గొప్పతనం అనేది అర్థమవుతుంది. అప్పుడు మాత్రమే మనం శివుడంత గొప్పవాళ్ళం అవుతాం. మనం ఒక్క ముక్కంటి మాత్రమే కాదు, మరొక ముక్కంటిని కూడా గుర్తించగలుగుతాం అప్పుడు మాత్రమే. అందుకే చూడండి మనం ఇప్పుడు ధ్యానంలోకొచ్చిన తర్వాత నార్మల్ వాళ్ళ కన్నా, నార్మల్ రిలేటివ్స్ కన్నా ఈ సోల్‌మేట్స్ మనకి రిలేషన్స్ బాగా పెరుగుతున్నారు. అంటే సోల్‌మేట్స్ అంటున్నారు గదా! అదంతా ఏంటంటే ఒక ఆత్మజ్ఞానులు ఏదైతే ఉన్నారో మనందరం ఒక గ్రూప్ కింద కనెక్ట్ అయిపోతున్నాం. అంటే మన ఫ్రీక్వెన్సీ, మన ఎనర్జీ అంతా ఒక మార్గంలో వెళ్తుంది. ఒక వేలో మనం వెళ్తున్నప్పుడు తెలియకుండానే ఆటోమేటిక్‌గా అందరం ఆత్మబంధువులం అయిపోతున్నాం. రియల్‌గా బయట చుట్టాలు, బంధువుల కన్నా ఈ బంధం ఎంతో గొప్పదిగా నిలబడుతుంది. అందరూ కూడా ప్యూర్ హార్ట్ సోల్ కింద ఉంటున్నారన్నమాటండి. అంటే ఇక్కడ నిస్వార్థమైన ప్రేమ, ఆ జ్ఞానం అనేది షేర్ ఎప్పుడైతే చేసుకుంటున్నామో మనం ఆత్మబంధువులం కంటిన్యూ కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మనందరం ఒక మార్గంలోకెళ్తున్నాం గాబట్టి, మనందరం బాగా కనెక్ట్ అవుతున్నామటండి. ఇలాగ ఆత్మబంధువులు కూడా పెరుగుతున్నారు ధ్యానంలోకొచ్చాక. నాకలాగా ఎంతో మంది ఆత్మబంధువులు దొరికారండి. చుట్టాల కన్నా ఎక్కువ ఆత్మబంధువులే ఉన్నారు. వాళ్ళతోనే ఇంక డైలీ సజ్జన సాంగత్యం అనేది కూడా జరుగుతూ ఉంటది. సంపూర్ణంగా ఈ విశ్వాసంతో కనుక శ్వాస విశ్వాసంతో సంపూర్ణంగా ఉన్నప్పుడు మనం శివతత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకోగలం. మరి శివుడు ఎంతటి వాడో మనం కూడా అంతటి వాళ్ళం కావాలి. అంతేకాదు మనం శివోహం, సత్యోహం, మరి శాశ్వతోహం అని తెలుసుకోవాలి. ఈ పాయింట్ కూడా ఎప్పుడూ చెప్తూ ఉంటారు పత్రి సార్. శివోహం, సత్యోహం, మరి శాశ్వతోహం. అంటే ఏంటి? శివం మనమే, సత్యం మనమే, ఈ శాశ్వతమైనది మనమే. అంటే ఈ ఆత్మే అసలైంది. ఆత్మే అన్నిటికీ మూలం అనేది మనకి పూర్తిగా అర్థమవుతుంది. చెప్పడం వేరు, అనుభూతి చెందడం వేరు. అదే కృష్ణుడు చెప్పాడు. కానీ అర్జునుడికి ఎంతవరకు అర్థమైందండి? అర్థం అవ్వలేదు. మళ్ళా ఆళ్ళ కొడుకు చనిపోయినప్పుడు మళ్ళా దుఃఖంలోనే పడిపోయి ఉంటాడు.
ఎప్పుడైతే ఆళ్ళ కొడుకు దగ్గరికి తీసుకెళ్ళమని కృష్ణుడిని అడుగుతాడో, ఎళ్ళిన తర్వాత "నువ్వెవరివి? నేనింకా నీ ఈ జన్మలో నీ కొడుకు కింద పుట్టాను. అయిపోయింది. ఆ జన్మ క్లియర్ అయిపోయింది. ఇప్పుడు నేను వేరే జన్మ తీసుకోవడానికి ప్రణాళికలో ఉన్నాను." సో, అని ఎప్పుడు చెప్తాడో, "నువ్వు నీకు ఎలాంటి సంబంధం లేదు" అని. అప్పుడు ఆయనకి ఆ దుఃఖం నుంచి బయటపడతాడనమాటండి. సో, అలాగా ఆ అనుభూతి చెందినప్పుడు మాత్రమే ఆయనకి అసలైన జ్ఞానం అందింది. అలాగా కృష్ణుడు ఎంత గీత బోధ చేసినా ఆయనకి అర్థం కాలా. కొడుకు ద్వారానే ఆయనకి రియలైజేషన్ వచ్చింది. శాశ్వతం అని మనం కూడా తెలుసుకుంటాం. ఆ పరమశివుడు చెప్పింది, ధ్యానం చేసింది కూడా ధ్యానమే. ఆయన చేసింది కూడా ధ్యానమే. ఇప్పటికి కూడా అండి శివుడు, రాముడు, ఆంజనేయ స్వామి, కృష్ణుడు వీళ్ళందరూ కూడా ధ్యాన ముద్రలో ఉంటారు. ధ్యానం గురించి చెప్తూ ఉంటారు. సాయిబాబా ఏంటి, మొత్తం యోగులందరూ కూడా. ఇప్పుడు రమణ మహర్షి ఏంటి, రమణ మహర్షి శిష్యుడు ఇక్కడ వేల్పూరి మౌనస్వామి అని ఉన్నారండి. ఆయన కూడా ఎప్పుడు ధ్యానంలోనే ఉంటూ ఉంటారు. మౌనంగానే ఉంటారు. అంటే మౌనంగా ఉంటూ నీ అంతరంగంలోకి నువ్వు వెళ్ళినప్పుడు దాని యొక్క అర్థం తెలుస్తుంది. అంటే నువ్వెవరో నువ్వు తెలుసుకోగలవు. నీ లోపలికి నువ్వు ప్రయాణం చేసినప్పుడని ఆయన మౌనంగానే ఉంటూ మనకి ఆ సందేశాన్ని ఇస్తూ ఉంటారు. మనకేమైనా డౌట్‌లొచ్చినా ఓన్లీ పలక మీద డౌట్ అడగొచ్చండి. అది రాస్తూ ఉంటారనమాట. అంటే ఎంతోమంది యోగులు చేసి, ప్రూవ్ చేసి, ఆళ్ళు నిలబడిన తర్వాత, వాళ్ళు అవన్నీ మనకి మార్గాలు చూపించడం జరిగింది. మనం మళ్ళా కొత్తగా ఏమి ప్రయోగాలు చేయక్కర్లేదు. డైరెక్ట్‌గా మనం సాధన చేసుకుంటూ ముందుకెళ్ళిపోవడమేనండి. ఆళ్ళు మొత్తం రీసెర్చ్ చేసేసి, కాచి, వడబోచి మన ముందుకి ఈజీ అయిన మెథడ్‌ని మనకందించారు. వాళ్ళు మొత్తం శరీరాన్ని సంసారాన్ని అన్నీ ఇల్లు అన్నీ వదిలిపెట్టేసి వాళ్ళు ధ్యానం చేసుకోవడానికి, ఆ మార్గం తెలుసుకోవడానికి వెళ్ళిపోయేవారు. కానీ మనం చక్కగా సంసారంలోనే ఉంటూ, ఈ నిర్వాణం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడానికి మనకెంతో మంచి అవకాశాన్ని పత్రి సార్ కల్పించడం జరిగింది. తన మూడో కంటిని తెరిపించుకొని దివ్య దర్శనాలన్నీ చేశాడు. ధ్యానంలో ఆయన ఏం చేశాడండి, తన మూడో కంటిని తెరుచుకుని ఎన్నో అద్భుతాలను చూడగలిగాడు. ఇప్పుడు కూడా మనకి మూడో కన్ను ఉంది, ఉందా లేదా అన్న సందిగ్ధంలోనే చాలా మంది ఉండిపోతారు. కానీ ఎంతో మంది మాస్టర్స్‌కి మూడో కన్ను తెరుచుకోవడం, హాస్టల్ ట్రావెల్ చేయడం. అంటే మూడో కన్ను ద్వారా ఎన్నో లోకాలు చూడడం. ఎన్నో కర్మలు, గజ్జన్మ కర్మలేంటి, గజ్జన్మల్లో ఆళ్ళు ఏమేం చేశారు, దేనివల్ల వాళ్ళు ఇప్పుడు ఈ జన్మలో ఇబ్బంది పడుతున్నారు అన్న విషయాలు తెలుసుకోవడం గురించేంటి, ఎన్నో క్లియర్ చేసుకున్నారండి. అలాగే కళల గురించి కూడా ఎంతో మంది రీసెర్చ్ చేసి చక్కగా వంశీ సార్ క్లాసెస్ ద్వారా డీకోడ్ చేసుకుంటూ ఎవరి కలనాళ్ళు అంటే ఎందువల్ల నేను ఇబ్బంది పడుతున్నాను, నాకు ఏ సమస్య నుంచి నేను ఎలా బయటపడాలి అనేది కూడా ఆ ప్రాపంచికాన్ని, ఆధ్యాత్మికాన్ని కంపేర్ చేసుకుంటూ చక్కగా వాళ్ళు ఈ ప్రాపంచికంలో వచ్చిన సమస్యల్ని ఈ ధ్యానం ద్వారా క్లియర్ చేసుకుంటున్నారు. అలాగే ఆస్ట్రల్ ట్రావెల్ చేస్తున్నారు. ఎన్నో లోకాలు మనం చూడనివి, తెలియనివి, బుక్స్‌లో చదవని లోకాలు కూడా ఎంతో మంది మాస్టర్స్ చక్కగా చదువుతూ, చూస్తూ ఆటిలికి సంబంధించిన జ్ఞానాన్ని కూడా మనకి పుస్తకాల రూపంలో కూడా అందిస్తున్నారు. అలాగే ఎంతో మంది యోగులతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు సీతాయనం ఈ బుక్స్ అన్నీ కూడా ఆవిడ రొండా బెర్న్ అనే ఆవిడ చక్కగా ధ్యానంలోనే చూసుకొని, సీతాదేవితో పాటు ఆవిడ కూడా అక్కడ జన్మ తీసుకొని ఉన్నారంటండి ఆ టైంలో. సో, ఆవిడకి రియలైజేషన్ అయ్యి ధ్యానంలో ఆ స్టోరీ అంతా సీతాయనం బుక్ ద్వారా మనకి అందించారు. అంటే సీతాదేవి గురించి తెలియని ఎన్నో విషయాలు ఆవిడ దగ్గర నుంచి చూడడం వల్ల ఆవిడ ద్వారా మనకి అందించడం జరిగింది. అంటే ఎంత అద్భుతం అండి. అసలు ఎప్పుడో జరిగిన రామాయణం టైంకి ఈవిడ యాస్ట్రల్‌గా వెళ్ళి, ఆ అనుభవాలు, అనుభూతులన్నీ గుర్తుపెట్టుకొని, ఆ ధ్యానంలోంచి బయటకొచ్చాక పుస్తకం కింద రాసి మనందరికి అందించారంటే ఎంత గొప్ప విషయం అండి. ఈ ధ్యానం ఎంత గొప్పది అసల. అంటే జరగనివి కూడా జరుగుతాయి. మనం నమ్మనివి కూడా నమ్మాలి అన్న విషయం మనకి ధ్యానంలోకొచ్చాక అర్థమవుతుంది. ఇవన్నీ చూస్తూ, ఈ బుక్స్ చదువుతూ, ఇవన్నీ అందరి అనుభవాలు వింటూ ఉండడం వల్ల మనలో ఇంకా ఇంకా అవేర్‌నెస్, కాన్ఫిడెంట్ అనేది పెరుగుతూ ఉంటది. అంటే ఏదో ఒక మూల కొంత భయముంటది. అనుమానం గాని, భయం గాని ఉంటది. అంటే ఇది నేను కరెక్ట్‌గేనా వెళ్తున్నానా? ఈ రూట్ కరెక్టేనా? నేను సరైన మార్గంలో, సత్య మార్గంలోనే ఉన్నానని. కానీ మన మనసు మనల్ని ఎంత భయపెట్టినా, మన బుద్ధి వికసించిన తర్వాత ఒక్క అడుగు కూడా మనం బ్యాక్ స్టెప్ ఏయకూడదండి. ఎందుకంటే మన బుద్ధి చెప్తుంది కరెక్టే. మనసు మాయలో పడేస్తూ ఉంటది. మళ్ళా ఇది కరెక్ట్ కాదేమో అని. కానీ ఈ మార్గంలో ఎళ్ళిన వాళ్ళు ఎంతమందైతే ఉన్నారో వాళ్ళందరినీ మనం చెక్ చేసుకోవాలి ఒకసారి. మనకన్నా ముందొచ్చిన వాళ్ళు ఎంతోమందున్నారు. అంటే ఇప్పుడు మనం కొత్తగా చేసేది కాదు ఈ ధ్యానం. కొత్తగా మనతోనే స్టార్ట్ అయింది కాదు. సో, మనం భయపడాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు పిల్లలు చూడండి పెళ్ళిళ్ళయినప్పుడు కొత్తగా పెళ్లి చేసుకునేటప్పుడు చాలా భయపడిపోతారు ఆడపిల్లలు. అమ్మాయే అయింది రీసెంట్‌గా మ్యారేజ్. చాలా భయపడిపోయింది వదిలి నన్నెళ్ళడానికి. ఇప్పుడు తనొక్కతే పెళ్లి చేసుకొని ఎళ్తున్నట్టుగా ఎంత భయపడిపోయిందంటే అంతకుముందు ఏది జరగనట్టుగా.
అలాంటిది ఏం జరగదు. పెళ్ళైన తర్వాత మేమెలా వచ్చామో, ఆ పుట్టిల్లు వదిలేసి అత్తారింటికని, అలాగే నీకు కూడా అక్కడ లైఫ్ స్టార్ట్ అవుతుంది. కొత్త లైఫ్. ఇప్పటిదాకా 25 ఇయర్స్ ఇక్కడ. ఇంకా మిగిలిన జీవితం అంతా ఆ ఇంట్లోనే. అది కూడా మీకు తల్లిదండ్రుల్లాగే అని చెప్పేసి చెప్పడం జరిగిందన్నమాటండి. ఇప్పుడే కరెక్ట్‌గా కాల్ చేస్తుంది. తన గురించి చెప్తున్నాను కదా! అలాగే ఇప్పుడు అమెరికా ఎళ్ళిందన్నమాటండి. అక్కడ ఉంటుంది. చాలా ఇంకా ధ్యానం చేసుకొని, చాలా ధైర్యాన్ని కూడబెట్టుకొని మొత్తానికి తన కొత్త లైఫ్‌ని స్టార్ట్ చేసిందండి. ఆ విధంగా మనం వెళ్తే తప్ప ధ్యానంలోకి మనకి ఏంటనేది ఏమీ అర్థం కాదు. ఈ విధంగా మనం ధ్యాన మార్గంలో ఇంకా ఎంతో ముందుకు వెళ్తూ అద్భుతంగా ఎదగాలండి. ప్రతి ఒక్కరికి చాటి చెప్పడమే మరి. అది వాళ్ళకు స్వానుభవం అయ్యేంత వరకు కూడా వారి ధ్యానం చేసేలా ప్రోత్సహించడమే. ఇప్పుడు నా వర్క్ కూడా ఇదే మాటండి. చెప్తాను గానీ వదలను. ఇప్పుడు ఎవరినైనా ధ్యానంలోకి తీసుకొచ్చాను అంటే, వాళ్ళు నిలబడి, వాళ్ళు స్వానుభవం చేసి, వాళ్ళంతట వాళ్ళు స్టాండర్డ్ అయ్యేదాకా ఫోర్స్ చేస్తూ ఉంటాను. అంటే ప్రతి క్షణం వాళ్ళని చూసుకుంటూ, వాళ్ళకేవైనా డిస్టర్బెన్స్‌లొచ్చినా, ఏవైనా ఆటంకాలొచ్చినా, దానికోసం నాకు తెలిసిన జ్ఞానం అందిస్తూ, అలా క్లియరిఫికేషన్ ఇస్తూ, నేను ముందుకు నడిపిస్తూ ఉంటానన్నమాటండి. అది నా వర్కేమో అని నాకు ఒక మాస్టర్ ద్వారా తెలిసింది. అలా చక్కగా ఒక 25 మంది దాకా గ్రూపు కనెక్ట్ అయ్యామండి. అందులో ఒక 10 మంది దాకా చక్కగా మాస్టర్స్ కింద తయారయ్యారు, సిద్ధంగా ఉన్నారు. ఈ అద్భుతమైన అవకాశాన్ని కూడా వాళ్ళందరూ నాకు కల్పించడం జరిగింది. దీనికి సహకరించిన నా ఫ్యామిలీకి, నా పిల్లలకి, నా తల్లిదండ్రులకు కూడా ఎంతో కృతజ్ఞతలండి. చక్కగా నన్ను ఈ మార్గంలో నడవడానికి వాళ్ళు ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్నారు. నాకు ఏ అడ్డు చెప్పడం గాని, ఆటంకాలు గాని ఎప్పుడూ రాలేదు. ఏమైనా అన్నా సరే నాకిది నచ్చింది. నేనిది సత్యమార్గం. నేను వెళ్తాను. నేను చెప్తాను అని బల్లగుద్ది మరీ చెప్పేదాన్ని. అలాంటిది నాకు ఈరోజు సత్యం, శివం, సుందరం గురించి చెప్పాలని టాపిక్ రావడం నా ముందుకి నాకెంతో ఆనందాన్నిచ్చింది. సో, ఆ అనుభవ జ్ఞానం కూడా నేను కొంత మీతో పంచుకోగలిగాను. థాంక్ యూ సో మచ్ అండి. శివుడు అంటే ఆనందమయుడు. ఎప్పుడు ఆనందంగా ఉండేవాడే శివుడు. ఆయనకి ఇద్దరు పెళ్ళాలండి. అంటే ఏంటి? ఆనందంగా జీవించడం. భౌతికం, ప్రాపంచికం. భౌతికమైన జీవితాన్ని మనం జీవించాలి. అలాగే ఆధ్యాత్మిక జీవితాన్ని కూడా జీవించాలి. ప్రాపంచికం, ఆధ్యాత్మికం 2 కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. శివుడికి పార్వతీదేవి, గంగ. పార్వతీదేవి అంటే భౌతికం. ప్రాపంచికం మాటండి. ఆధ్యాత్మికం అంటే ఆకాశగంగ. అంటే ఏంటి? కాస్మిక్ ఎనర్జీ. అంటే మనము ఆ విశ్వంతో కనెక్ట్ అయ్యి ఉండడం. ఎప్పుడు కూడా కాస్మిక్ ఎనర్జీని ఫీల్ అవుతూ ఉండాలి. ఎప్పుడు మనం ప్రెజెంట్ టెన్స్‌లో ఉన్నప్పుడు మాత్రమే, ఆ ఆలోచన లేని స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే ఆ కాస్మిక్ ఎనర్జీ మనకొస్తుంది. సో, మనం అది ఫీల్ అవుతూ ఓ పక్కన ప్రాపంచికమైన పనులు చేసుకుంటూ ఉండగలిగినప్పుడు మనం కూడా శివుడే కదండీ! శివుడు చేసిందే మనము చేస్తున్నాం. ఆయన 2 బ్యాలెన్స్ చేసుకున్నాడు. అలాగే మనం కూడా ఉంటున్నాం. సో, ఎప్పుడు కూడా నిత్యం ప్రెజెంట్ టెన్స్‌లో ఎరుకుతూ ఉంటూ మన ప్రాపంచికమైన పనులన్నిటిని మాస్టర్స్‌కి వదిలేస్తే వాళ్ళే చూసుకుంటారు. మనం విశ్వ కళ్యాణంలో ముందుకు వెళ్ళటమేండి. గంగాదేవి అంటే కాస్మిక్ ఎనర్జీ. ఈ రెండింటిని కూడా ఎప్పుడు ఉపయోగించుకుంటేనే మనకి ఆనందంగా ఉండగలుగుతాం. ఒకటి వదిలేసి ఒకటి పట్టుకున్నా మనం ఏదో మిస్‌బాలన్స్ కిందే ఉంటదండి. ఎప్పుడు కూడా మనం ప్రాపంచికాన్ని, ఆధ్యాత్మికాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ కొత్తలో ధ్యానంలోకొచ్చిన కొత్తలో మనకి బ్యాలెన్స్ చేయడం అనేది కరెక్ట్‌గా రాదుమాటండి. పట్టుకుంటే దీన్నైనా పట్టుకుంటాం, లేదంటే దాన్నైనా పట్టుకుంటాం. అంటే మనకి ఇప్పటిదాకా ప్రాపంచికంలోనే పడి ఉండడం వల్ల ఆధ్యాత్మికత జీవితాన్ని కొత్తగా మన లైఫ్‌లోకి ఎంటర్ చేసినప్పుడు వెళ్తే ఆ మార్గంలో కంప్లీట్‌గా ఎళ్ళిపోతాం. లేదా ఈ మార్గంలో ఉండిపోయేటప్పుడు కొంత మన ఇంట్లో ఉన్న మన ఫ్యామిలీ మెంబర్సే మనల్ని సరిచేస్తూ ఉంటారన్నమాటండి. ఇప్పుడు ఎక్కువ ధ్యాన ప్రచారం చేస్తున్నప్పుడు పిల్లలే నన్ను కరెక్ట్ చేస్తా ఉండేవారు. ఇంక ప్రతిసారి, ప్రతి నిమిషం ఇంక నీ నోట్లో ఇదే ఉంటుంది. ధ్యానం తప్ప మామూలు విషయాలు మాట్లాడట్లేదు అని వాళ్ళు క్లియర్ కరెక్షన్ చేస్తా ఉంటారు. సో, అప్పుడు కూడా మనము అవేర్‌నెస్‌తో ఉంటూ, ఓహో! నాలో ఈ మార్పు జరుగుతుంది. నేను చెక్ చేసుకోవాలి. వాళ్ళు మన మిర్రర్స్ అంటారు. మన పిల్లలేంటి, భర్తేంటి, మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మన మిర్రర్స్ అంటారు. అంటే మనలో ఉన్న గుణాలు మనకి తెలియవు. మనలో ఉన్న లోపాలు. అవతల వాళ్ళు చెప్తూ ఉన్నప్పుడు మనం కరెక్షన్ చేసుకోవాలి. అది కూడా మనం చెక్ చేసుకుంటూ రెండిటిలిని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే రెండిటిలిని బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నాను అని అనుకుంటున్నాను. ఎందుకంటే నిన్న కూడా ఒక మాస్టరు కాంప్లిమెంట్ ఇదే పాయింటొచ్చింది. నిన్నంతా ఈ టాపిక్స్ గురించే డిస్కషన్ జరిగి, ఈరోజు నేను ఇదే క్లాస్ చెప్పడం నాకు చాలా ఆశ్చర్యంగా, ఆనందంగా ఉంది. రెండిటిలిని బ్యాలెన్స్ చేస్తున్నారు మేడం అన్నారు. ఓకే. మీకు అర్థమైంది కదండీ అయితేని. నేను ఇంకా కరెక్ట్‌గా ఉన్నానా లేదా అని నేను ఆలోచిస్తున్నాను అని అనుకున్నాననమాటండి. ఆయన ద్వారా కూడా చెప్పడం జరిగింది. అలాగే పగలు ప్రాపంచికం, రాత్రులు ఆధ్యాత్మికంగా ఉండాలనేది పత్రి సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు. అంటే పగలంతా మనం చేసుకునే పనులన్నీ చేసుకోవాలి. రాత్రంతా యోగ నిద్రలో జీవించటం, ధ్యానం చేసుకోవడం దీనికే గడిపినప్పుడు అప్పుడు రెండిటిలిని కూడా బ్యాలెన్స్ చేయడం ఇంకా బాగా వస్తుందన్నమాటండి. మనం పగలు పనుంది, కుదరదు, టైం లేదు అన్న వాళ్ళందరికి కూడా రాత్రంతా ఆధ్యాత్మికంగా
ఆ మార్గంలో అడుగులు వేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి ఎంతగానో ఆ లైఫ్ మూవ్ ఆన్ అవుతూ ఉంటదన్నమాట. మంచిగాని, ఆనందంగాని. అలాగే సంసారంలోనే నిర్వాణం అన్నారు పత్రి సార్. ఎంతోమంది అద్భుతంగా కూడా చెప్పారు ఇదే విషయం గురించి. మనం ఎక్కడికి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. సంసారంలోనే ఉంటూ ఆ నిర్వాణాన్ని అనేది అనుభూతి చెందాలి. పగలు ఫిజికల్ బాడీ, రాత్రి ఆస్ట్రల్ బాడీ మాటండి. మనం చేసేదేంటి పగలేమో ఫిజికల్ బాడీతో ఉంటూ ఉంటాం. రాత్రంతా ఆస్ట్రల్ బాడీతో చేస్తూ ఉంటాం వర్కులు. ఈ విధంగా కేవలం భౌతికం, ఆధ్యాత్మికంలో ఉంటే ఆనందం 50%, 100% జీవించాలి. ఈ రెండిటిని బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు మాత్రమే మనం హ్యాపీగా, ఆనందంగా జీవించగలుగుతాం. మన లైఫ్‌లో ఏమైనా ఆనందం మిస్ అవుతుంది అనిపించినప్పుడు మనకి ఒక క్లారిఫికేషన్ అర్థమైపోతదండి. అంటే నేను ఎక్కడో మిస్ చేస్తున్నాను. ఇటు ప్రాపంచికంగా గాని ఎక్కువున్నానా? లేకపోతే ఆధ్యాత్మికంగా ఎక్కువగా వెళ్తున్నానా? అనేది మనం చూసుకున్నప్పుడు దాన్ని మళ్ళా బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు మనం నార్మల్ అయిపోతామటండి. నేను చెప్పాలనుకున్నది కంప్లీట్ అయింది. థాంక్ యూ సో మచ్ అండి. నాకు ఈ అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.